ఆధునిక భారతదేశ చరిత్ర, మోడరన్ ఇండియన్ హిస్టరీ. ఆధునిక భారతదేశ చరిత్రలో మనం ఈరోజు దేని గురించి చెప్పుకుంటున్నాము అంటే, ఆధునిక భారతదేశ చరిత్రలో మనం జాతీయోద్యమం అనేటువంటి టాపిక్ గురించి చెప్పుకుందాం. నేషనల్ మూమెంట్. ఈ జాతీయోద్యమం, నేషనల్ మూమెంట్ అనేటువంటిది 3 దశల్లో జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని 1885 సంవత్సరంలో స్థాపించారు. భారత జాతీయోద్యమంలో ఒక ప్రముఖ ఘట్టంలాగా దేన్ని చెప్తారు అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ స్థాపించడాన్ని చెప్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత భారతదేశంలో జరిగినటువంటి జాతీయోద్యమాన్ని 3 దశలుగా చెప్పవచ్చు. అవి ఏంటి అంటే, మితవాద యుగము, మోడరేటర్స్ ఎరా. మితవాద యుగము అనేది 1885 నుంచి 1905 వరకు. మోడరేటర్స్ ఎరా, మితవాద యుగం 1885 నుంచి 1905 వరకు. అతివాద యుగము అనేటువంటిది ఎక్స్ట్రీమిస్ట్ ఎరా. ఈ అతివాద యుగము అనేటువంటిది 1905 నుంచి 1920 వరకు. ఇంకా చివరిది గాంధీ యుగము, గాంధీ ఎరా. ఈ గాంధీ యుగము అనేటువంటిది 1920 నుంచి 19 అంటే ఇండియాకు స్వతంత్రం వచ్చేంత వరకు ఉండేటువంటి కాలాన్ని గాంధీ ఎరా అని పిలుస్తారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత జరిగినటువంటి జాతీయోద్యమాన్ని 3 దశలుగా విభజించుకోవచ్చు. మితవాదుల ఆధ్వర్యంలో అంటే మోడరేటర్స్ ఆధ్వర్యంలో, గోపాలకృష్ణ గోఖలే లాంటి మితవాదుల ఆధ్వర్యంలో జరిగినటువంటిది మితవాద యుగము. అతివాద యుగము అంటే ఎక్స్ట్రీమిస్టులు బాలగంగాధర తిలక్ లాంటి, అంటే లాల్ బాల్ పాల్ త్రయం లాంటి అతివాదుల నేతృత్వంలో జరిగింది అతివాద యుగము. ఇవి రెండిటి గురించి మనం ఇంతకుముందు వీడియోల్లో చెప్పుకున్నాం. ఈరోజు దేని గురించి చెప్పుకుందాము అంటే, గాంధీ యుగము అనేటువంటి దాని గురించి చెప్పుకుందాం. గాంధీ యుగము భారతదేశ రాజకీయ చరిత్రలో గాంధీ గారు ఎంటర్ అయిన తర్వాత నుంచి ఉండేటువంటి ఈ కాలాన్ని గాంధీ యుగము అని చెప్తాము. ఈ గాంధీ నేతృత్వంలో జరిగినటువంటి ఉద్యమాలన్నీ కూడా, అంటే మహాత్మా గాంధీ నేతృత్వంలో 1920 నుంచి జరిగినటువంటి ఉద్యమాలన్నీ కూడా ఇతని ఆధ్వర్యంలో జరిగాయి కాబట్టి ఈ కాలాన్ని గాంధీ యుగము అని పిలిచారు. ఈరోజు మనం గాంధీ యుగము అనేటువంటి దాని గురించి చెప్పుకుందాం. గాంధీ యుగము అంటే 1920 నుంచి 1947 వరకు ఉండేటువంటి కాలం అని చెప్పుకున్నాం. ఈ 1920 నుంచి 1947 వరకు ఉండేటువంటి ఈ మధ్య కాలంలో 3 ప్రముఖమైనటువంటి ఉద్యమాలు అనేటువంటివి జరిగాయి. 1920 నుంచి 1947 వరకు ఉండేటువంటి ఈ మధ్యకాలంలో 3 ప్రముఖ, అంటే ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ప్రముఖమైనటువంటి ఉద్యమాలు 3 జరిగాయి. ఎవరి నాయకత్వంలో అంటే, మహాత్మా గాంధీ నాయకత్వంలో. ఏంటివి ఆ 3 ఉద్యమాలు అంటే, మొదటిది సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్. సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్. శాసనోల్లంఘన ఉద్యమం, సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్. శాసనోల్లంఘన ఉద్యమం, సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్, క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటివి. భారతదేశ జాతీయోద్యమంలో 1920 నుంచి 47 వరకు ఉండేటువంటి కాలాన్ని గాంధీ యుగము అంటారు. ఈ కాలంలో 3 ప్రముఖమైనటువంటి ఉద్యమాలు జరిగాయి. సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం. ఈ 3 ఉద్యమాలకు నాయకుడు ఎవరు అంటే మహాత్మా గాంధీ. సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది 1920 నుంచి 1922 మధ్యలో జరిగింది. శాసనోల్లంఘన ఉద్యమం అనేటువంటిది 1930 నుంచి 1934 వరకు జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది 1942 ఆగస్టు 8న ప్రారంభం, అంటే
1942 ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది క్విట్ ఇండియా ఉద్యమం. ఇప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం 1920 నుంచి 1922 వరకు, శాసనోల్లంఘన ఉద్యమం 1930 నుంచి 34 వరకు, క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది. దీనికి మనం ఎండ్ డేట్ వేసుకోవట్లేదు, ఎందుకనంటే ఈ ఉద్యమం తర్వాత ఇంకా స్వతంత్రం అనేటువంటిది వచ్చింది కాబట్టి ఎండ్ డేట్ అనేటువంటిది వేసుకోలేదు. ఇప్పుడు మనం సహాయ నిరాకరణోద్యమం అనేటువంటి టాపిక్ చెప్పుకుందాం. దీనికంటే ముందు మహాత్మా గాంధీ నేతృత్వంలో ఈ ఉద్యమాలన్నీ జరిగాయి కాబట్టి గాంధీ యుగం అనేటువంటిది చెప్పుకుంటున్నాం కాబట్టి ముందు మనం మహాత్మా గాంధీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చూద్దాం. మహాత్మా గాంధీ గురించి తెలుసుకుందాం. మహాత్మా గాంధీ, ఇతనిని జాతిపిత అంటారు. జాతి పితాతో పాటు మహాత్మా అని పిలుస్తారు. దీనితో పాటు బాపూజీ అని కూడా పిలవడం జరుగుతుంది. మహాత్మా గాంధీ అంటే ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, కానీ అందరికీ కూడా మహాత్మా గాంధీ అని ఈ మహాత్మా అనేటువంటి బిరుదుతోటి పరిచయం. ఈ గాంధీని, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని జాతి పిత అని ఎవరు పిలిచారు అంటే, ఫాదర్ ఆఫ్ నేషన్, జాతి పిత అని ఎవరు పిలిచారు అంటే సుభాష్ చంద్రబోస్ పిలవడం జరిగింది. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన బిట్టండి. మహాత్మా గాంధీకి జాతి పిత అని పిలిచింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ పిలిచాడు. ఎక్కడ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ, భారత జాతీయ సైన్యం అనేటువంటి దాన్ని స్థాపించిన తర్వాత భారత జాతీయ సైన్యం అనేటువంటిది జపాన్లో నుంచి, అంటే జపాన్ యొక్క సహాయంతో ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలి అని జపాన్ సహాయంతో భారతదేశంపై యుద్ధానికి వస్తున్నప్పుడు, అంటే బ్రిటిష్ వాళ్ళపై యుద్ధానికి వస్తున్నటువంటి సమయంలో జపాన్ రేడియోలో ప్రసంగిస్తూ సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీని ఏమని సంబోధించాడు, ఏమని పిలిచాడు అంటే జాతిపిత అని పిలిచాడు. జాతిపిత అని ఎవరు పిలిచారు? ఎగ్జామ్లో ఎప్పుడు అడిగేటువంటి బిట్టు సుభాష్ చంద్రబోస్. మహాత్మా అని ఎవరు పిలిచారు? మహాత్మా అనేటువంటి బిరుదు ఎవరిచ్చారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవ్వడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశం తరపున నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. 1911వ సంవత్సరంలో గీతాంజలి అనేటువంటి ఒక నవలకు నోబెల్ బహుమతి అనేటువంటిది రావడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి మహాత్మా అంటే ఈ గాంధీ గారికి మహాత్మా అని బిరుదునివ్వడం జరిగింది. మరి బాపూజీ అని ఎవరు పిలిచారు అంటే జవహర్ లాల్ నెహ్రూ పిలవడం జరిగింది. బాపూజీ అని ఎవరు పిలిచారు అంటే జవహర్ లాల్ నెహ్రూ పిలిచాడు. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వేలో. జాతిపిత సుభాష్ చంద్రబోస్, మహాత్మా రవీంద్రనాథ్ ఠాగూర్, బాపూజీ జవహర్ లాల్ నెహ్రూ. మనకు తెలిసి మహాత్మా అనేటువంటి బిరుదులు ఇద్దరికే ఉన్నాయి. ఒకటి జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే అనేటువంటి వ్యక్తి వెనుకబడినటువంటి వర్గాల వారి కోసం, అణగారినటువంటి వర్గాల వారి కోసం వర్ణ వివక్షకు, కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాడు మహాత్మా జ్యోతిరావు పూలే. రెండో వ్యక్తి మహాత్మా గాంధీ. మహాత్మా అనేటువంటి బిరుదు ఇద్దరికే ఉన్నాయి. జ్యోతిరావు పూలే మొదటి వ్యక్తి అయితే మహాత్మా గాంధీ రెండో వ్యక్తి. అసలు ఈ మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి ఎవరు, ఎక్కడ జన్మించాడు అంటే ఈ మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక వైశ్య కులంలో పుట్టినటువంటి వ్యక్తి. 1869 అక్టోబర్ 2వ తేదీన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలో పోరుబందర్ అనేటువంటి పట్టణంలో జన్మించడం జరిగింది. పోరుబందర్ అనేటువంటి ప్లేస్లో జన్మించాడు ఈ మహాత్మా గాంధీ. 1869 అక్టోబర్ 2న
గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు. ఇతడి తల్లి పేరు పుత్లీబాయ్, తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ. తల్లి పేరు పుత్లీబాయ్, తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ. ఎక్కడ జన్మించాడు అంటే పోర్బందర్లో జన్మించాడు. ఏ రోజున జన్మించాడు అంటే 1869 అక్టోబర్ 2వ తేదీన జన్మించడం జరిగింది. ఇతడు బారిస్టర్ చదివిన తర్వాత లా ప్రాక్టీస్ చేసి ఒక లాయర్ లాగా స్థిరపడడం జరిగింది. 1893 సంవత్సరంలో అబ్దుల్లా అనేటువంటి ఒక కంపెనీ, ఏ కంపెనీ అంటే ఇది దక్షిణాఫ్రికాలో బిజినెస్ చేస్తూ ఉంటుంది. అబ్దుల్లా అనేటువంటి కంపెనీ దక్షిణాఫ్రికాలో చెరకు పంటకు సంబంధించినటువంటి బిజినెస్ చేసేటువంటి ఈ అబ్దుల్లా అనేటువంటి కంపెనీ తరపున ఈ అబ్దుల్లా అనేటువంటి కంపెనీపై వచ్చేటువంటి కేసులకి లీగల్ అడ్వైజర్ లాగా, అంటే అబ్దుల్లా అనేటువంటి కంపెనీకి లీగల్ అడ్వైజర్ లాగా 1893 సంవత్సరంలో దక్షిణాఫ్రికాకి వెళ్ళాడు. ఎవరు అంటే మహాత్మా గాంధీ. దక్షిణాఫ్రికాకు ఏ కంపెనీ తరపున లీగల్ అడ్వైజర్గా వెళ్ళాడు అంటే అబ్దుల్లా అనేటువంటి కంపెనీ. ఏ సంవత్సరము అంటే 1893. 1893 సంవత్సరంలో 1 సంవత్సరం వరకు మాత్రమే దక్షిణాఫ్రికాలో ఉందాము అనుకుంటాడు. కాకపోతే 1915 వరకు కూడా దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. దాదాపు 22 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. దక్షిణాఫ్రికాలో అనేక ఉద్యమాలు చేశాడు. దక్షిణాఫ్రికాలో కుల వివక్షతకి, వర్ణ వివక్షతకి వ్యతిరేకంగా ఆసియా, ఆఫ్రికా ప్రజల తరపున, దక్షిణాఫ్రికా దేశానికి వలస వచ్చినటువంటి వలస కూలీల తరపున దాదాపు 22 సంవత్సరాలు ఉద్యమాలు చేశాడు మహాత్మా గాంధీ. ఇతను దక్షిణాఫ్రికాకు వెళ్ళిన వెంటనే అంటే వర్ణ వివక్షతను ఎదుర్కోవడం జరిగింది. ఇక్కడ నల్ల జాతివాడు అనేటువంటి వివక్షత చూపించడం జరిగింది. మొదటిసారి ఇతను డర్బన్ నుండి ప్రిటోరియాకు వెళ్తున్నాడు. యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ టికెట్, అంటే ఫస్ట్ క్లాస్లో మాత్రం ఈ నల్లవాళ్ళు అనేటువంటి వాళ్ళు వెళ్ళకూడదు. కానీ మహాత్మా గాంధీ ఒక ఫస్ట్ క్లాస్ టికెట్ను రిజర్వ్ చేసుకొని డర్బన్ నుండి ప్రిటోరియాకు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఈ తెల్లవాళ్ళు ఇతన్ని మార్గ మధ్యంలోనే దించివేయడం జరిగింది. అలా దించివేయబడినటువంటి స్టేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎప్పుడు అడిగినటువంటి బిట్టు సెయింట్ పీటర్ మ్యారిచ్బర్గ్ అనేటువంటి రైల్వే స్టేషన్లో ఇతన్ని దించివేయడం జరిగింది. సెయింట్ పీటర్ మ్యారిచ్బర్గ్ అనేటువంటి రైల్వే స్టేషన్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే డర్బన్ నుంచి ప్రిటోరియాకి వెళ్తున్నాడు. ఎక్కడ దించేశారు అంటే సెయింట్ పీటర్ మ్యారిచ్బర్గ్ వద్ద దించేయడం జరిగింది. ఇలా మొదటిసారి వర్ణ వివక్షతను ఎదుర్కోవడం జరిగింది. యాక్చువల్గా దక్షిణాఫ్రికా అనేటువంటిది ఆఫ్రికాలో చిట్ట చివరిగా ఉండేటువంటి ఒక దేశం. దక్షిణాఫ్రికాలో వీళ్ళందరూ కూడా నల్లవల్లే, దక్షిణాఫ్రికా మొత్తం కూడా నల్లవల్లే, ఆఫ్రికన్స్ ఉండేటువంటిదే. కానీ ఆఫ్రికన్స్ని ఎవరు రూల్ చేస్తున్నారు అంటే బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నారు. బ్రిటిషర్స్ తెల్లవాళ్ళు కదా. ఈ తెల్లవాళ్ళైనటువంటి ఈ బ్రిటిష్ రూలర్స్ అనేటువంటి వాళ్ళు ఆసియా, ఆఫ్రికా ప్రజలపైన వివక్షత చూపించే వాళ్ళు, నల్లజాతి వాళ్ళపైన వివక్షత చూపించే వాళ్ళు. ఈ వివక్షతనే, అంటే ఈ తెల్లజాతి వారు నల్లజాతి వాళ్ళపై చూపించేటువంటి జాతి వివక్షతనే ఏమని పిలుస్తారు అంటే అపార్థిడ్ అని పిలవడం జరుగుతుంది. తెల్లజాతి వారు నల్లజాతి వాళ్ళపై చూపించేటువంటి జాతి వివక్షతను ఏమని పిలుస్తారు అంటే అపార్థిడ్ అని పిలవడం జరుగుతుంది. ఈ మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ దక్షిణాఫ్రికాలో ఈ వివక్షతకు వ్యతిరేకంగా, ఈ జాతి వివక్షతకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు చేసి ఈ దక్షిణాఫ్రికా దేశ జాతి పితలాగా ఎవరు మారారు అంటే నెల్సన్ మండేలా. అపార్థిడ్కి వ్యతిరేకంగా, జాతి వివక్షతకు వ్యతిరేకంగా నెల్సన్ మండేలా, నల్ల జాతి సూర్యుడు అని పిలుస్తాం. ఈ నెల్సన్ మండేలా అనేటువంటి వ్యక్తి దక్షిణాఫ్రికాలో ఉద్యమాలు చేసి జాతి వివక్షతను రూపుమాపడం జరిగింది. తర్వాత కాలంలో దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడిగా కూడా మారడం జరిగింది నెల్సన్ మండేలా అనేటువంటి వ్యక్తి.
ఈ మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి దక్షిణాఫ్రికాలో 1893 నుంచి 1915 వరకు ఉన్నాడు. ఈ మధ్య కాలంలో అనేక ఉద్యమాలు చేశాడు, సత్యాగ్రహాలు చేశాడు, అనేక ఉద్యమాలు సత్యాగ్రహాలు చేశాడు. ఆయన చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా దక్షిణాఫ్రికాలో సక్సెస్ అవ్వడం జరిగింది. దక్షిణాఫ్రికాలో ఈ మహాత్మా గాంధీ నివసించినటువంటి ఇంటి పేరేంటి అని అడుగుతారు ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ యొక్క నివాసం ఉండేటువంటి ఆ ఇంటి పేరు టాల్స్టాయ్ ఫామ్. మహాత్మా గాంధీ పైన ఎక్కువ ప్రభావం చూపించినటువంటి రచయిత ఎవరు అంటారు. ఎవరు అంటే టాల్స్టాయ్. ఈ టాల్స్టాయ్ మీద ఉన్నటువంటి ప్రేమతో ఈయన యొక్క నివాసానికి ఏమని పేరు పెట్టుకున్నాడు అంటే టాల్స్టాయ్ ఫామ్ అనేటువంటి పేరు పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ ఇది? సౌత్ ఆఫ్రికాలో. మహాత్మా గాంధీని ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి రచయిత ఎవరు, పోయెట్ ఎవరు అంటే టాల్స్టాయ్ అనేటువంటి వ్యక్తి. పోయెట్ ఎవరు అంటే టాల్స్టాయ్ అనేటువంటి వ్యక్తి. మూడవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది వస్తే ఇంకా ఈ యుద్ధం గురించి చెప్పుకోవడానికి కూడా ఎవరు మిగలరు, ప్రపంచమంతా నాశనం అయిపోయింది అని తన రచనల ద్వారా చెప్పినటువంటి వ్యక్తి టాల్స్టాయ్. ఈ టాల్స్టాయ్ మధ్య ఉన్నటువంటి ప్రేమతో దక్షిణాఫ్రికాలో ఇతను ఉన్నటువంటి నివాసానికి ఏమని పేరు పెట్టుకున్నాడు అంటే టాల్స్టాయ్ ఫామ్ అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. అదేవిధంగా దక్షిణాఫ్రికాలో ఈ మహాత్మా గాంధీ ఉద్యమాలకు అంటే ఉద్యమాలను ప్రచారం చేయడం కోసం ఇతను ఒక పేపర్ను కూడా ప్రారంభించాడు. దాని పేరే ఇండియన్ ఒపీనియన్. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించినటువంటి పేపర్ ఏంటి? ఇండియన్ ఒపీనియన్. దక్షిణాఫ్రికాలో నివాసం ఉన్నటువంటి ఇంటి పేరేంటి? టాల్స్టాయ్ ఫామ్ అనేటువంటిది. దక్షిణాఫ్రికాలో ఏ రైల్వే స్టేషన్ వద్ద ఇతన్ని దించివేశారు? సెయింట్ పీటర్ మ్యారిచ్బర్గ్. నల్ల జాతి వాళ్ళపై తెల్ల జాతి వాళ్ళు చూపించేటువంటి వివక్షతను ఏమని పిలుస్తారు? అపార్థిడ్. నల్ల జాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారు? నెల్సన్ మండేలాను పిలవడం జరుగుతుంది. ఇలా ఈ దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి అంటే వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి ఆసియన్లు, ఆఫ్రికన్లు, ఆ దేశానికి వలస వచ్చినటువంటి వలస వాళ్ళ తరపున అనేక ఉద్యమాలు చేసి ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. ఆ రోజుల్లో దక్షిణాఫ్రికాలో ఎవరైనా వలస వాళ్ళు కానీ ఆసియన్లు, ఆఫ్రికన్లు వస్తే అక్కడ ఒక ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు పత్రం తీసుకోవాలి, ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, గుర్తింపు పత్రం తీసుకోవాలి అనేటువంటి నిబంధన ఉండేది. దీనికి నిరసనగా ఇతను ఉద్యమాలు చేసి ఆ నిబంధనను తొలగించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి ఇచ్చేటువంటి తక్కువ జీతాలకు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. ఇలా ఉద్యమాలన్నీ కూడా సక్సెస్ అవడంతో దక్షిణాఫ్రికాలో ఉండేటువంటి ఈ వివక్షతను ఎదుర్కొనేటువంటి ప్రజలందరికీ కూడా నాయకుడిలాగా మారతాడు మహాత్మా గాంధీ. ఇటువంటి సమయంలో భారతదేశంలో కూడా జాతీయోద్యమం జరుగుతూ ఉంటుంది. జాతీయోద్యమం జరుగుతున్నప్పుడు మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి దక్షిణాఫ్రికాలో సాధిస్తున్నటువంటి విజయాలను చూసి అతని పేరు విని గోపాలకృష్ణ గోఖలే అనేటువంటి మితవాద నాయకుడు, గోపాలకృష్ణ గోఖలే అనేటువంటి ఈ మితవాద నాయకుడు మహాత్మా గాంధీని భారతదేశానికి ఇన్వైట్ చేయడం జరిగింది. మహాత్మా గాంధీని భారతదేశానికి ఇన్వైట్ చేశాడు. మీ యొక్క అవసరం ఇప్పుడు దక్షిణాఫ్రికా కంటే మీ యొక్క సొంత దేశానికి అవసరం ఉంది, భారతదేశానికి మీ అవసరం ఉంది. మీరు భారతదేశానికి రండి, ఇక్కడ జాతీయోద్యమంలో భాగస్వామ్యం చేయండి. మీ యొక్క సిద్ధాంతాలు అనేటువంటివి దక్షిణాఫ్రికాలో సక్సెస్ అయినాయి, ఇక్కడ కూడా సక్సెస్ అవుతాయి. భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో మీరు ప్రముఖ పాత్ర పోషించాలి అని మహాత్మా గాంధీని గోపాలకృష్ణ గోఖలే ఇన్వైట్ చేయడంతో ఈ మహాత్మా గాంధీ 1915 జనవరి 9వ తేదీన భారతదేశానికి రావడం జరుగుతుంది.
మహాత్మా గాంధీ 1915 జనవరి 9వ తేదీన భారతదేశానికి వచ్చాడు. ఇలా 1893 సంవత్సరంలో దక్షిణాఫ్రికాకి వెళ్ళినటువంటి మహాత్మా గాంధీ తిరిగి ఎప్పుడు వచ్చాడు అంటే 1915 జనవరి 9న వచ్చాడు. ఎవరి కోరిక మేరకు అంటే గోపాలకృష్ణ గోఖలే కోరిక మేరకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చినటువంటి ఈ రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ప్రవాసీ భారతీయ దివస్ లాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎలా సెలబ్రేట్ చేశారు అంటే ప్రవాసీ భారతీయ దివస్ లాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకని ప్రవాసీ భారతీయ దివస్ను జనవరి 9న సెలబ్రేట్ చేసుకుంటారు అంటాడు ఎగ్జామ్లో. ఎందుకని అంటే మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి రోజు కాబట్టి. ఎవరి కోరిక మేరకు అంటే గోపాలకృష్ణ గోఖలే. మహాత్మా గాంధీ తన యొక్క రాజకీయ గురువుగా ఎవరిని భావించాడు, లేకపోతే మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే అనేటువంటి వ్యక్తి. ఇతని కోరిక మేరకు భారతదేశానికి వచ్చాడు 1915 జనవరి 9. ఇప్పుడు భారతదేశానికి మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత ఇతను చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇతను భారతదేశ జాతీయోద్యమంలో ఎటువంటి రోల్ పోషించాడు అనేటువంటిది చెప్పుకుందాం. మహాత్మా గాంధీ భారతదేశానికి 1915 జనవరి 9న వచ్చాడు అని చెప్పుకున్నాం. వచ్చిన వెంటనే ఇతను జాతీయోద్యమంలో పాల్గొనలేదు. వచ్చిన వెంటనే జాతీయోద్యమంలో పాల్గొనకుండా అసలు భారతదేశంలో అప్పటి పరిస్థితులను అప్పటి పరిస్థితులను పరిశీలించడానికి 1 సంవత్సరం టైం తీసుకుంటాడు. అంటే అతను వచ్చిన వెంటనే జాతీయోద్యమంలో పాల్గొనలేదు, అప్పటి పరిస్థితులను పరిశీలిస్తూ ఉన్నాడు. పరిశీలిస్తూ ఉండి 1916 సంవత్సరంలో సబర్మతి నది ఒడ్డున 1916 సంవత్సరంలో సబర్మతి నది ఒడ్డున అంటే అహ్మదాబాద్ దగ్గరగా సబర్మతి నది ఒడ్డున సబర్మతి అనేటువంటి ఒక ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. తన యొక్క సిద్ధాంతాలైనటువంటి సత్యం, అహింస, సత్యాగ్రహం, సత్యం, అహింస, సత్యాగ్రహం అనేటువంటి సిద్ధాంతాలను ఇక్కడ అంటే తన యొక్క శిష్యులకి నేర్పించడం కోసం ఏమీ లేదండి. 1916 సంవత్సరంలో అహ్మదాబాద్ దగ్గర సబర్మతి నదీ తీరాన సబర్మతి ఆశ్రమాన్ని నిర్మించాడు మహాత్మా గాంధీ. ఎందుకు నిర్మించాడు అంటే తన యొక్క సిద్ధాంతాలైనటువంటి సత్యం, అహింస, సత్యాగ్రహం అనేటువంటి వాటిని తన యొక్క శిష్యులకి నేర్పించడం కోసం. అసలు అవంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, అహింస అంటే ఏంటి, సత్యాగ్రహం అంటే ఏంటి, ఈయన యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేయడం కోసం, ఈయన యొక్క సిద్ధాంతాలపైన వాళ్ళందరికీ అవగాహన కల్పించడం కోసం, ఒక శిక్షణా కేంద్రంగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో సబర్మతి ఆశ్రమాన్ని నిర్మించాడు. ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఏంటి అంటే సబర్మతి ఆశ్రమాన్ని మహాత్మా గాంధీ ఏ సంవత్సరం స్థాపించాడు? ఈ సంవత్సరం ఇంపార్టెంట్ అండి. 1916లో స్థాపించడం జరిగింది. ఈ సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించి తన యొక్క సిద్ధాంతాలపైన ఆయన శిక్షణ ఇస్తూ ఉండేవాడు తన యొక్క అనుచరులకి, తన యొక్క శిష్యులకి. అహింస అనేటువంటిది ధైర్యవంతులు మాత్రమే, అంటే అహింస అనేటువంటి దాన్ని పిరికి వాళ్ళు పాటించేది కాదు. ఇది అహింసను పాటించాలి అంటే ధైర్యవంతులు మాత్రమే పాటిస్తారు. ధైర్యవంతులే అంటే ఏదో అహింస అంటే శాంతి వచనాలు చెప్తున్నాడు, శాంతికి సంధి చేసుకుందాం అంటున్నాడు అంటే వాడేమీ పిరికివాడు కాదు. అతనికి అహింసావాదిగా ఉండాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. అహింస అనేటువంటిది ధైర్యవంతులు మాత్రమే ఎంచుకునేటువంటి మార్గం అని చెప్పడం జరిగింది ఈ మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి 1916 సంవత్సరంలో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత అనుచరులకు శిక్షణ ఇస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో ఇతని యొక్క పేరు విన్నటువంటి కొంతమంది వ్యక్తులు
ఇతడిని ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాంతీయంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలలో వాళ్లకు సపోర్టు చేయమని ఆహ్వానించడం జరిగింది. అలా సపోర్టు చేసినప్పుడు ఈ ఉద్యమాల్లో పాల్గొన్నాడు మహాత్మా గాంధీ. వచ్చిన వెంటనే జాతీయోద్యమంలో పాల్గొనలేదు. వచ్చిన వెంట 1 సంవత్సరం రోజులు మొత్తం భారతదేశాన్ని అంతటిని కూడా పరిశీలించాలి, ఇక్కడ పరిస్థితులను పరిశీలించాలి అనుకున్నాడు. 1916లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ఇటువంటి సమయంలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ రైతులు చేస్తున్నటువంటి రైతు ఉద్యమాలు, కార్మికులు చేస్తున్నటువంటి కార్మిక ఉద్యమాలు అనేటువంటి వాటిల్లో ముందుగా మహాత్మా గాంధీ పాల్గొనడం జరిగింది. మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో చేపట్టినటువంటి, భారతదేశంలో నాయకత్వం వహించినటువంటి మొట్టమొదటి ఉద్యమం చంపారన్ సత్యాగ్రహం అనేటువంటిది. ఇది ఒక రైతు ఉద్యమం. చంపారన్ సత్యాగ్రహం అనేటువంటిది ఇది ఒక రైతు ఉద్యమం. బీహార్లోని చంపారన్ అనేటువంటి ప్లేస్లో రైతులు చేసినటువంటి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాడు మహాత్మా గాంధీ. భారతదేశంలో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మొట్టమొదటి ఉద్యమం చంపారన్ సత్యాగ్రహం. భారతదేశంలో మహాత్మా గాంధీ మొదట ఏ ఉద్యమాలలో పాల్గొన్నాడు? రైతు ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది. ఈ చంపారన్ అనేటువంటి ప్లేస్లో బ్రిటిష్ వారు అవలంబించినటువంటి తీన్ కతియా అనేటువంటి పద్ధతికి నిరసనగా, తీన్ కతియా అనేటువంటి పద్ధతికి వ్యతిరేకంగా ఈయన రైతు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తీన్ కతియా అంటే 3/20వ వంతు. తనకున్నటువంటి మొత్తం పంట విస్తీర్ణంలో 3 పార్ట్లు ఏం పండించాలి అంటే నీలి మందును పండించాలి. ఈ నీలి మందును పండించాలి అని చెప్పి చేసినటువంటి విధానమే తీన్ కతియా విధానం. ఈ తీన్ కతియా అనేటువంటి విధానానికి నిరసనగా ఈ చంపారన్లో చేస్తున్నటువంటి రైతు ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఇతని యొక్క ఉద్యమం ఫలితంగా, ఇతను చేసినటువంటి ఈ సత్యాగ్రహం ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం తీన్ కతియా విధానాన్ని రద్దు చేసింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేటువంటివి మనం రైతు ఉద్యమాలు అనేటువంటి టాపిక్ చెప్పుకుందాం. అక్కడ చంపారన్ సత్యాగ్రహం గురించి ఇంకా కొంచెం ఎక్కువ చెప్పుకుందాం. ఇలా భారతదేశంలో మహాత్మా గాంధీ చేసినటువంటి మొట్టమొదటి సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహం. భారతదేశంలో మహాత్మా గాంధీ యొక్క రాజకీయ కార్యక్రమాలు ఏ ఉద్యమం ద్వారా స్టార్ట్ అయ్యాయి? చంపారన్ సత్యాగ్రహం ద్వారా. భారతదేశంలో మహాత్మా గాంధీ మొదట ఏ ఉద్యమాలలో పాల్గొన్నాడు అంటే రైతు ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ 1918వ సంవత్సరంలో ఖేదా సత్యాగ్రహం. 1918వ సంవత్సరంలో ఖేదా సత్యాగ్రహం. గుజరాత్ రాష్ట్రంలోని ఖేదా అనేటువంటి ప్రాంతంలో ఆ సంవత్సరం పంటలు సరిగా పండలేదు. పంటలు సరిగా పండకపోయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం శిస్తు చెల్లించమని బలవంతం చేస్తే మీరందరూ కూడా శిస్తు చెల్లించవద్దు అని చెప్పి వీళ్ళ తరపున, ఖేదాలోని రైతుల తరపున ఉద్యమం చేశాడు మహాత్మా గాంధీ. ఇతను చేసినటువంటి ఉద్యమం ఫలితంగా ఆ శిస్తులు అనేటువంటివి రద్దు చేయడం జరిగింది. ట్యాక్స్ హాలిడే ప్రకటించడం జరిగింది. ఖేదా సత్యాగ్రహం సక్సెస్ అయింది. చంపారన్ సత్యాగ్రహం అనేటువంటిది సక్సెస్ అయింది. నెక్స్ట్ 1918వ సంవత్సరంలోనే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం చేయడం జరిగింది. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం అనేటువంటిది చేయడం జరిగింది. ఈ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం అనేటువంటిది ఎందుకు చేశారు అంటే, భారతదేశంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటేనే గుర్తొచ్చేది మొదటగా మహారాష్ట్ర, గుజరాత్ 2 రాష్ట్రాలు. భారతదేశంలో పత్తిని ఎక్కువగా పండించేటువంటి రాష్ట్రం గుజరాత్ అనేటువంటిది. ఈ మహారాష్ట్ర దానితో పాటు గుజరాత్ రాష్ట్రాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ చెందింది. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి, ఈ మిల్లుల్లో పనిచేసేటువంటి ఈ కార్మికులకు శాలరీలు పెంచాలి, జీతాలు పెంచాలి అనేటువంటి వాటి కోసం ఉద్యమాలు చేయడం జరిగింది. దీనితో పాటు ఒక రీజన్ ఉండిద్దండి. ఏముండిద్ది అంటే, ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వ్యాపిస్తూ ఉండేది. ప్లేగు వ్యాధి అనేటువంటిది, దీనినే ధూము అని అంటాం, ఇప్పట్లో అయితే ధూము అని పిలుస్తాం. ప్లేగు వ్యాధి అనేటువంటిది ఎక్కువగా గాలి ద్వారా వ్యాపిస్తుండేది. ఒక అంటువ్యాధిలాగా ఉండేది. ఒక్కసారి ప్లేగు వ్యాధి వచ్చింది అంటే గ్రామాలు నాశనం అయిపోయాయి. అవన్నీ కూడా, శవాలన్నీ కూడా కుప్పలుగా ఒక దిబ్బల్లాగా పడిపోయి ఉండేటివి. శవాలని దహన సంస్కారాలు కూడా చేయడానికి మనుషులు లేకుండా ఉండేటువంటి వాళ్ళు. అంతటి భయంకరమైనటువంటి వ్యాధి ప్లేగు వ్యాధి.
ఈ ప్లేగు వ్యాధి అనేటువంటిది గుజరాత్ రాష్ట్రంలో కూడా వచ్చినటువంటి సమయంలో, అప్పుడు ప్లేగు వ్యాధి అనేటువంటిది గుజరాత్ రాష్ట్రంలో కూడా వచ్చినటువంటి సమయంలో ఈ ప్లేగు వ్యాధి కోసం అప్పుడు కరువు భత్యం అనేటువంటిది ఉండేది. అంటే ప్లేగు భత్యం అనేటువంటి దాన్ని ఈ మిల్లు యజమానులు అనేటువంటి వాళ్ళు కార్మికులకు ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి అంటే ప్లేగు భత్యము అంటే ప్లేగు వ్యాధి సోకుతుంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు కూడా చూడండి, ఏదైనా కూడా ఒక కష్టమైనటువంటి పని చేస్తే ప్రభుత్వం నుంచి కొంచెం ఏదన్నా మనకు బోనస్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కోవిడ్ కోసం ఎక్కువగా కరోనా కోసం కోవిడ్ కోసం ఎక్కువగా శ్రమపడ్డారని పోలీసులకి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలాగైతే బెనిఫిట్ ఇచ్చారో, అదేవిధంగా ప్లేగు వ్యాధి అనేటువంటిది బాగా ప్రబలుతున్నటువంటి ఈ సమయంలో ఆ ప్లేగు వ్యాధికి సంబంధించినటువంటి అంటే భత్యం అనేటువంటిది ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది ఈ మిల్లు కార్మికులు, అహ్మదాబాద్లో పనిచేసేటువంటి మిల్లు కార్మికులకి. కానీ ఎల్లాప్రగడ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ప్లేగు వ్యాధికి మందు కనుక్కోవడం జరిగింది. ఈ ఎల్లాప్రగడ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ప్లేగు వ్యాధికి కనిపెట్టినటువంటి మందు పేరు టెట్రాసైక్లిన్. ప్లేగు వ్యాధికి మందు కనిపెట్టినటువంటి వ్యక్తి ఎల్లాప్రగడ సుబ్బారావు. ఆయన ఏ మందు కనిపెట్టాడు అంటే టెట్రాసైక్లిన్ కనిపెట్టడం జరిగింది. ప్లేగు వ్యాధి అనేటువంటి దానికి మందు వచ్చింది. అదే సమయంలో గుజరాత్ రాష్ట్రంలో కూడా ప్లేగు వ్యాధి అనేటువంటిది తగ్గిపోవడంతో మిల్లు యజమానులు ఇచ్చేటువంటి ప్లేగు భత్యాన్ని ఏం చేసుకున్నారు అంటే తీసేసుకోవడం జరిగింది. ఇంకా ప్లేగు భత్యం ఇవ్వడం ఆపేయడం జరిగింది. ప్లేగు భత్యం ఇవ్వడం ఆపేయడంతో అప్పుడు ఈ కార్మికులకు ఇచ్చేటువంటి శాలరీలు సరిపోక, మాకు ప్లేగు భత్యమైనా ఇవ్వండి, లేకపోతే మా యొక్క శాలరీలైనా పెంచండి, మీరు ఇచ్చేటువంటి జీతాలు సరిపోలేదు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఉద్యమం చేయడం జరిగింది. ఈ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమానికి నాయకత్వం వహించింది మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి వీళ్ళ తరపున ఉద్యమం చేస్తూ మొట్టమొదటిసారిగా ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల తరపున ఉద్యమం చేస్తూ మొట్టమొదటిసారిగా ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. వీళ్ళ యొక్క శాలరీలు పెంచాలి అని చెప్పి మహాత్మా గాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన బిట్టు ఏమని అడుగుతాడు అంటే, మహాత్మా గాంధీ భారతదేశంలో మొట్టమొదటిసారి ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి ఉద్యమం ఏంటి అంటాడు. ఈ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం. ఈ ఉద్యమం మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగింది. ఈ మహాత్మా గాంధీ ఉద్యమం ఫలితంగా కార్మికులకు యజమానులు 35% జీతాలు అనేటువంటివి పెంచడం జరిగింది. 35% జీతాలు అనేటువంటివి పెంచడం జరిగింది. టెట్రాసైక్లిన్ అనేటువంటి మందు ప్లేగు వ్యాధికి నిరోధకంగా కనిపెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. అందుకే ఎల్లాప్రగడ సుబ్బారావును ఏమని పిలుస్తారు అంటే ద విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ అని పిలవడం జరుగుతుంది. ద విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ అంటే అర్థం ఏంటి అంటే అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు. ద విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ అని ఎవరిని పిలుస్తారు అంటే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావుని పిలుస్తారు. ద విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్, లేకపోతే అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు ఎవరు అంటే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఇలా మహాత్మా గాంధీ భారతదేశంలో వచ్చిన తర్వాత ఆయన మొదట రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాడు. చంపారణ్ సత్యాగ్రహం 1917, కేదార్ సత్యాగ్రహం 1918. తర్వాత 1918వ సంవత్సరంలో కార్మిక ఉద్యమం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. ఈ 3 ఉద్యమాలు కూడా గొప్ప సక్సెస్ అవ్వడం జరిగింది. ఈ 3 ఉద్యమాలు గొప్ప సక్సెస్ అవడంతో ఇంకా మహాత్మా గాంధీ ఒక జాతీయ నాయకుడిలాగా మారాడు. ఆయన యొక్క విజయాలను చూసినటువంటి భారతదేశం అతనిలో ఒక గొప్ప నాయకుడిని చూసింది. తమ యొక్క నాయకుడు మహాత్మా గాంధీ అని భావించడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో బాలగంగాధర తిలక్ అనేటువంటి వ్యక్తి అప్పటి వరకు జాతీయోద్యమానికి నాయకత్వం వహించాడు.
యాక్చువల్గా అతివాదులందరికీ కూడా నాయకుడు బాలగంగాధర తిలక్ అనేటువంటి వ్యక్తి అప్పటి వరకు 1920 వరకు ఆయన బ్రతుకున్నంత వరకు జాతీయోద్యమానికి నాయకత్వం వహించాడు. అదే సమయంలో బాలగంగాధర తిలక్ అనేటువంటి వ్యక్తి 1920 ఆగస్టు 1వ తేదీన మరణించడంతో 1920 ఆగస్టు 1వ తేదీన మరణించడంతో ఇంకా అప్పటి నుంచి జాతీయోద్యమానికి నాయకుడు ఎవరు అంటే మహాత్మా గాంధీ. అప్పటి వరకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి బాలగంగాధర తిలక్ మరణించడంతో ఇంకా జాతీయోద్యమానికి ఏకైక నాయకుల్లాగా ఎవరు మారారు అంటే మహాత్మా గాంధీ. అలా మహాత్మా గాంధీ 1920 నుంచి 1947 వరకు జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఇప్పుడు మహాత్మా గాంధీ నేతృత్వంలో 3 ప్రముఖ ఉద్యమాలు జరిగాయి అని చెప్పుకున్నాం. అవి సహాయ నిరాకరణోద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటువంటిది, శాసనోల్లంఘన ఉద్యమం, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అనేటువంటిది, క్విట్ ఇండియా ఉద్యమం. ఈ 3 ఉద్యమాలు మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగాయి. ఈ 3 ఉద్యమాల గురించి చెప్పుకుందాం. మొదటగా మనం సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటువంటిది చెప్పుకోవాలి. సహాయ నిరాకరణ ఉద్యమం 1920 నుంచి 1922 వరకు జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఈ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1920 ఆగస్టు 1 నుంచి ప్రారంభించబడింది. ఆగస్టు 1 నుంచి ప్రారంభించారు. ఎప్పుడు ఎండ్ అయింది అంటే 1922 ఫిబ్రవరి 12వ తేదీన ఎండ్ అయింది. సహాయ నిరాకరణోద్యమం ఏ రోజున ఆగిపోయింది అంటాడు. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఎప్పుడు అడిగేటువంటి బిట్టు ఫిబ్రవరి 12, 1922. అసలు సహాయ నిరాకరణోద్యమం అనేటువంటిది ఎందుకు చేశారు? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటువంటిది ఎందుకు చేశారు? అంతవరకు కూడా జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ పాల్గొనలేదు. చిన్న రైతు ఉద్యమాలు మాత్రమే చేస్తున్నారు. ఇంకా మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగినటువంటి పెద్ద ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం. అసలు అప్పుడు 1920 ఆగస్టు 1వ తేదీన ఈ సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటి అంటే, సహాయ నిరాకరణోద్యమం అనేటువంటిది స్టార్ట్ చేయడానికి, ప్రారంభించడానికి ప్రముఖమైనటువంటి కారణాలు, మొదటిది రౌలట్ చట్టం. ఫస్ట్ది ఏంటి అంటే రౌలట్ చట్టం. ఎప్పుడు చేశారు అంటే 1919లో చేశారు. రౌలట్ చట్టం ఎప్పుడు చేశారు అంటే 1919లో చేశారు. రెండో కారణం ఏంటి అంటే జలియన్ వాలాబాగ్ దురంతం, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అనేటువంటిది. జలియన్ వాలాబాగ్ అనేటువంటి ప్లేస్లో 1919 ఏప్రిల్ 13, డేట్ ఇంపార్టెంట్ అండి. జలియన్ వాలాబాగ్ డే ఎప్పుడు అంటారు? ఏప్రిల్ 13, 1919. జలియన్ వాలాబాగ్ అనేటువంటి ప్లేస్లో, పంజాబ్లోని అమృత్సర్ పట్టణంలో ఉండేటువంటి జలియన్ వాలాబాగ్ అనేటువంటి ఒక పార్కులో జరిగినటువంటి ఇన్సిడెంట్ జలియన్ వాలాబాగ్కు నిరసనగా. అదేవిధంగా 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ వీటికి వ్యతిరేకంగా, వీటికి వ్యతిరేకంగా. ఇంకా 4వ రీజన్ ఏంటి అంటే ఖిలాఫత్ ఉద్యమం అంటే, ఖిలాఫత్ ఉద్యమం అనేటువంటిది టర్కీ రాజుకుండేటువంటి ఖలీఫా అనేటువంటి బిరుదును బ్రిటిష్ వాళ్ళు రద్దు చేయడంతో ఈ టర్కీ రాజుకు తిరిగి ఖలీఫా అనేటువంటి బిరుదును పునరుద్ధరించాలి అని చేసినటువంటి ఉద్యమం పేరే ఖిలాఫత్ ఉద్యమం అనేటువంటిది. సహాయ నిరాకరణోద్యమం అనేటువంటిది 1920 ఆగస్టు 1న ప్రారంభమైంది.
అసలు సహాయ నిరాకరణోద్యమం ఎవరి నేతృత్వంలో జరిగింది అంటే మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగింది. ఈ సహాయ నిరాకరణోద్యమం చేయడానికి ప్రముఖమైనటువంటి కారణాలు 4 ఉన్నాయి. రౌలట్ చట్టం 1919లో చేశారు. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ 1919 ఏప్రిల్ 13న జరిగింది. అదేవిధంగా 1919వ సంవత్సరంలో మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, అదేవిధంగా ఖిలాఫత్ ఉద్యమం. ఈ 4 ప్రముఖ సంఘటనలకు అంటే ఈ 4 ప్రముఖ సంఘటనలకు వ్యతిరేకంగా, ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగినటువంటి ఉద్యమమే సహాయ నిరాకరణ ఉద్యమం. అసలు ఏంటి రౌలట్ చట్టం, ఏంటి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, ఏంటి మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, ఏంటి ఖిలాఫత్ ఉద్యమం, ముందు వీటి గురించి చెప్పుకుందాం. ఫస్ట్ రౌలట్ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రౌలట్ చట్టం ఏ సంవత్సరం చేశారు అంటారు. ఎప్పుడు అంటే 1919. అసలు రౌలట్ చట్టం ఎందుకు చేశారు, రౌలట్ చట్టం వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, దానివల్ల నష్టం ఏంటి అంటే, మనకు మొదటి ప్రపంచ యుద్ధం ఫస్ట్ వరల్డ్ వార్ అనేటువంటిది 1914 నుండి 1918 మధ్యలో జరిగింది. 1914 నుండి 1918 మధ్యలో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో 2 కూటములు పాల్గొన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో 2 కూటములు పాల్గొన్నాయి. అవి అక్షరాజ్యాలు, మిత్రరాజ్యాలు అని పిలుస్తాం. అక్షరాజ్యాలు వాటిని కేంద్రీయ రాజ్యాలు అని పిలుస్తాం, కేంద్ర రాజ్యాలు అని పిలుస్తాం. మిత్ర రాజ్యాలు అంటే బ్రిటను, ఫ్రాన్స్, రష్యా అనేటువంటివి. ఇవన్నీ ఒకవైపు, ఈ 3 దేశాలు ఒక కూటమిలాగా జర్మనీ, ఇటలీ, టర్కీ, ఆస్ట్రియా ఇవన్నీ ఒక కూటమిలాగా మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 మధ్యలో జరిగింది. ఈ యుద్ధంలో మిత్ర రాజ్యాలు అని బ్రిటను, ఫ్రాన్స్, రష్యా అని పిలిస్తే, అక్షరాజ్యాలు అని జర్మనీ, ఇటలీ, టర్కీ, ఆస్ట్రియా అని పిలుస్తారు. ఇలా 2 కూటముల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధ కాలంలో భారతీయులపైన అనేక ఆంక్షలు విధించారు. భారతదేశం బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతుల్లో ఉంది కాబట్టి, వాళ్ళ యొక్క రూలింగ్లో ఉంది కాబట్టి భారతీయులపైన అనేక ఆంక్షలు విధించడం జరిగింది. కొత్త చట్టాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం 1918వ సంవత్సరంలో ఆగిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోయిన తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారు ఈ యుద్ధ సమయంలో చేసినటువంటి చట్టాలను పరిశీలించి, ఇప్పుడు ఆ చట్టాలు అనేటువంటివి కొనసాగించాలా వద్దా, లేకపోతే కొత్తగా ఏమైనా చట్టాలు చేయాలా అని చెప్పేసి ఒక వ్యక్తిని నియమించింది. అతని పేరే సిడ్నీ రౌలట్. ఆయన పేరు ఏంటి అంటే సిడ్నీ రౌలట్. ఈ సిడ్నీ రౌలట్ అనేటువంటి వ్యక్తి, ఇతను ఏమని చెప్పాడు అంటే, యుద్ధకాలంలో చేసినటువంటి చట్టాలను తొలగించాల్సినటువంటి అవసరం లేదు, యుద్ధకాలంలో జరిగినటువంటి చట్టాలను అవసరం లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈయన పేరుతోటే ఈ చట్టాన్ని ఏమని పిలిచారు అంటే రౌలట్ చట్టం అని పిలిచారు. ఈయన పేరుతోటే ఆ చట్టాన్ని ఏమని పిలిచారు అంటే రౌలట్ చట్టం. అసలు ఏముంటాయి రౌలట్ చట్టంలో అంటే, రౌలట్ చట్టంలో ఉండేటువంటి కంటెంట్ ఏంటి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి లేకపోతే కొందరు వ్యక్తులు రాజ్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు అనేటువంటి కారణంతో, లేకపోతే అతనికి కారణం చెప్పకుండానే ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. ఇప్పుడైతే ముందస్తు కారణం చెప్పకుండా ఎవరిని అరెస్టు చేయకూడదు. కానీ రౌలట్ చట్టం ఫలితంగా ఎటువంటి అధికారం వచ్చింది అంటే పోలీసులకి, ప్రభుత్వానికి ఒక వ్యక్తికి కారణం చెప్పకుండానే అరెస్టు చేయవచ్చు. అరెస్టు చేసినటువంటి వ్యక్తిని ఎన్ని రోజులైనా పోలీస్ కస్టడీలోనే అంటే జైల్లోనే ఉంచవచ్చు, పోలీస్ కస్టడీలోనే ఉంచవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత రాజ్యాంగం చూసుకుందాం, అది వదిలేయండి. ప్రస్తుత రాజ్యాంగంలో
ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లోపు సమీప న్యాయస్థానంలో హాజరుపరచాలి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. కానీ రౌలట్ చేసినటువంటి చట్టం ద్వారా ఏమొచ్చాయంటే పోలీసులకి, ప్రభుత్వానికి కొత్తగా 2 అధికారాలు వచ్చాయి. ఒక వ్యక్తిని ఎటువంటి కారణం లేకుండానే అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తికి కారణం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ వ్యక్తిని ఎన్ని రోజులైనా కూడా పోలీస్ కస్టడీలోనే ఉంచుకోవచ్చు. ఎన్ని రోజులైనా కూడా ఇంకా న్యాయస్థానాల ముందు హాజరుపరచాల్సిన అవసరం లేదు. అతడిని ఎన్ని రోజులైనా కూడా పోలీస్ కస్టడీలోనే ఉంచుకోవచ్చు. అంటే అతన్ని బాగా హింసించవచ్చు పోలీసులు అనేటువంటి వాళ్ళు. ఇలా ఈ సైన్యానికి, పోలీసులకు ఎక్కువ అధికారాలు కల్పిస్తూ ఈ ప్రపంచ యుద్ధకాలం నాటి అంటే యుద్ధకాలంలో చేసినటువంటి చట్టాలను తొలగించవలసిన అవసరం లేదు అని చెప్పి ఈ సిడ్నీ రౌలట్ చెప్పాడు. కాబట్టి ఈ చట్టాలకి రౌలట్ చట్టాలు అని పిలవడం జరిగింది. ఒక్కసారిగా రౌలట్ చట్టాలు అనేటువంటివి చేసిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఈ రౌలట్ చట్టాలు అనేటువంటివి భారతీయుల యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలను హరించి వేస్తున్నాయి. ఇవి భారతీయుల యొక్క స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు లాంటివి. అంటే మనల్ని మన యొక్క స్వేచ్ఛను భంగం కలిగిస్తున్నారు వీళ్ళు, మన యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలను తీసేసుకుంటున్నారు. రౌలట్ చట్టాలు అనేటువంటివి తొలగించాలి అనేటువంటి కారణంతో రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలి అని భావించడం జరిగింది. అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది స్టార్ట్ చేయడానికి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటువంటి పెద్ద ఉద్యమం స్టార్ట్ చేయడానికి మొదటి కారణం రౌలట్ చట్టాలు. ఈ రౌలట్ చట్టాలను నల్ల చట్టాలు అని ఎవరు పిలిచాడు, బ్లాక్ యాక్ట్స్ అని ఎవరు పిలిచారు అంటే మహాత్మా గాంధీ పిలవడం జరిగింది. రౌలట్ చట్టాన్ని బ్లాక్ యాక్ట్స్, నల్ల చట్టాలు అని ఎవరు పిలిచారు అంటే మహాత్మా గాంధీ పిలవడం జరిగింది. ఈ ఉద్యమం స్టార్ట్ చేయడానికి రౌలట్ చట్టం అనేటువంటిది ఒక ప్రధాన కారణమైంది. ఒక్కసారి ఏమీ లేదండి రౌలట్ చట్టం అంటే. రౌలట్ చట్టాన్ని 1919వ సంవత్సరంలో చేశారు. ఈ సిడ్నీ రౌలట్ అనేటువంటి వ్యక్తి ఈ చట్టాన్ని తయారు చేశాడు కాబట్టి దీనికి రౌలట్ చట్టం అనేటువంటి పేరు వచ్చింది. ఈ రౌలట్ చట్టాలను మహాత్మా గాంధీ నల్ల చట్టాలు అని వర్ణించాడు. ఈ భారతీయుల్ని ఎటువంటి కారణం లేకుండానే, అంటే కారణం చెప్పకుండానే అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని ఎన్ని రోజులైనా కూడా పోలీస్ కస్టడీలోనే ఉంచొచ్చు. ముందస్తు అంటే నేరం చేస్తాడేమో అని భావిస్తే ముందస్తు అరెస్ట్ కూడా చేయొచ్చు. ఈ రౌలట్ చట్టాల ద్వారా వీటికి వ్యతిరేకంగా పోరాడాలి అనుకున్నారు. ఇది ఒక మొదటి కారణం. రెండోటువంటిది జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్. జలియన్ వాలాబాగ్ దురంతం. జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది అంటే 1919 ఏప్రిల్ 13. చాలా చాలా ఇంపార్టెంట్ అండి డేట్. ఇవన్నీ మనకు తెలుసు, కథలుగా చెప్పుకుంటాం, కానీ ఎన్ని ఇన్సిడెంట్లు తెలుసు, కానీ ఎగ్జామ్లో అడిగేది ఆ డేట్లు, చిన్న పాయింట్లే అడుగుతూ ఉంటాడు. కాబట్టి వాటిని మనం చాలా కీన్గా చదవాల్సి ఉంటుంది. ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఏ రోజున జరిగింది, డేట్ ఇదొక్కటి అడుగుతాడు, ఇది అడగడు. ఏ రోజున జరిగింది అంటాడు. ఏప్రిల్ 13వ తేదీన జరిగింది. అసలు జలియన్ వాలాబాగ్ అంటే ఏంటి, అసలు బాగ్ అంటే ఏంటి అంటే ఉద్యానవనం, పార్క్, తోట. బాగ్ అంటే ఉద్యానవనం, పార్కు, తోటలాగా చెప్పవచ్చు. అసలు జలియన్ వాలాబాగ్ అనేటువంటి పార్కులో జరిగింది కాబట్టి ఈ ఇన్సిడెంట్కు జలియన్ వాలాబాగ్ దురంతం అని పేరు పెట్టారు, అనేటువంటి పేరు వచ్చింది. అసలు ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అంటే 1919వ సంవత్సరంలో సిడ్నీ రౌలట్ అనేటువంటి వ్యక్తి రౌలట్ చట్టాలు చేశాడు. మనం ముందు నేర్చుకున్నాం. ఈ రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ INC అనేటువంటిది దేశమంతా నిరసనలు తెలియజేస్తున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి, పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు అనేటువంటి వాళ్ళు, డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళ పేర్లు.
డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పంజాబ్ రాష్ట్రంలో. డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు అనేటువంటి వాళ్ళు ఇద్దరినీ కూడా అంటే రౌలర్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నటువంటి ఉద్యమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు అనేటువంటి వాళ్ళు ఇద్దరిని కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి యొక్క అరెస్టుకు నిరసనగా ఇక్కడ ఉండేటువంటి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్, ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే అమృత్సర్ అనేటువంటి పట్టణంలో జరిగింది. ఏ రాష్ట్రంలో జరిగింది అంటే పంజాబ్లో జరిగింది. ఈ అమృత్సర్ అనేటువంటి పట్టణంలోని ప్రజలందరూ ఒక చోట ఒక మీటింగ్ లాంటిది పెట్టుకొని సమావేశమయ్యి తదుపరి అంటే వాళ్ళ యొక్క నాయకులను అరెస్ట్ చేశారు కాబట్టి తదుపరి వీళ్ళ కార్యక్రమాలు ఎలా అమలు చేయాలి అని ఒక రోడ్డు మ్యాప్ను తయారు చేయడం కోసం, చర్చించుకోవడం కోసం తమ నాయకులను అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ యొక్క అరెస్టుకు నిరసనగా ఎలా ఉద్యమాలు చేయాలి అనేటువంటిది చర్చించుకోవడం కోసం ఒక చోట సమావేశమయ్యారు. ఆ సమావేశమైనటువంటి ప్లేసే జలియన్ వాలాబాగ్. ఏ రోజున సమావేశమయ్యారు అంటే ఏప్రిల్ 13, 1919. ఇది ఒకవైపు అయితే ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో పంజాబ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే పంజాబ్ రాష్ట్ర గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్. పంజాబ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే మైకేల్ ఓ డయ్యర్ అనేటువంటి వ్యక్తి. పంజాబ్ రాష్ట్ర గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్ అప్పటి పంజాబ్ రాష్ట్రంలోని సైనికాధికారి. ఇద్దరి పేర్లు ఒకేలా ఉంటాయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మైకేల్ ఓ డయ్యర్ అనేటువంటి వ్యక్తి ఏమో పంజాబ్ రాష్ట్ర గవర్నర్ అయితే జనరల్ డయ్యర్ ఏమో సైనికాధికారి. జనరల్ డయ్యర్ ఏమో సైనికాధికారి. ఈ ఉద్యమాలు జరుగుతున్నటువంటి సమయంలో సైనికాధికారి అయినటువంటి జనరల్ డయ్యర్ అనేటువంటి వ్యక్తి ఒక శాసనం అంటే మార్షల్ లా అనేటువంటిది విధించడం జరుగుతుంది. ఒకటి ఆర్డర్ పాస్ చేస్తాడు. ఏమని ఆర్డర్ పాస్ చేస్తాడు అంటే ప్రజలందరూ, అంటే ఇక్కడ కర్ఫ్యూ అమల్లో ఉంది, ప్రజలందరూ గుంపులుగా సమావేశం అవ్వద్దు, గుంపులుగా సమావేశమైతే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాము అని ప్రకటించాడు ఈ జనరల్ డయ్యర్. అయినప్పటికీ ఇతని యొక్క ఆదేశాలను లెక్క చేయకుండా అమృత్సర్ పట్టణంలోని ప్రజలు తమ యొక్క నాయకులు అంటే డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు యొక్క అరెస్టుకు నిరసనగా 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ అనేటువంటి ప్లేస్లో సమావేశం అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ సైనిక ఆజ్ఞలను అంటే జనరల్ డయ్యర్ యొక్క ఆజ్ఞలను ఫాలో అవ్వలేదో, ఈ జనరల్ డయ్యర్ యొక్క ఆజ్ఞలను అతిక్రమించారో, ఈ అమృత్సర్ ప్రజలకు, ఈ పంజాబ్ రాష్ట్ర ప్రజలకు ఒక గొప్ప గుణపాఠం నేర్పించాలి అనుకుంటాడు జనరల్ డయ్యర్. ఆ గుణపాఠం నేర్పించాలి అనుకున్నటువంటి జనరల్ డయ్యర్ ఈ జలియన్ వాలాబాగ్ అనేటువంటి ప్లేస్లో సమావేశమైనటువంటి ఈ ప్రజలపైన కాల్పులు జరపడం జరిగింది. ఇదే జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్. ఎలా జరిగింది అంటే ఈ మొత్తానికి పార్కుకు ఉండేటువంటి అన్ని వైపులా గేట్లను మూసివేసి ఒకటే గేటు అంటే ఒక్క గేటును మాత్రమే, ఎంట్రీ గేటును మాత్రమే ఉంచి ఈ గేటులో మొత్తం సైన్యాన్ని అంతటినీ కూడా నిలబెట్టేసి సైన్యం మొత్తం కూడా ఈ గేటులో ఉంచి మొత్తం వాళ్ళ దగ్గర ఉండేటువంటి మందుగుండు అయిపోయేంత వరకు కూడా కాల్పులు జరపడం జరిగింది. బ్రిటిష్ వారి అఫీషియల్ లెక్కల ప్రకారమే ఈ ఇన్సిడెంట్లో 1000 మంది భారతీయులు చనిపోయారు అని చెప్పడం జరిగింది. కానీ భారతీయ చరిత్రకారులు అప్పుడు ఉండేటువంటి జాతీయవాద నాయకులు దాదాపు 20,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు మరణించారు అని చెప్పడం జరిగింది. 20,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు అని చెప్పడం జరిగింది. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఏ రోజున జరిగింది? 1919 ఏప్రిల్ 13. ఏ రాష్ట్రంలో జరిగింది? పంజాబ్ రాష్ట్రంలో. ఏ పట్టణంలో జరిగింది? అమృత్సర్ పట్టణంలో జరిగింది. ఏ పట్టణంలో జరిగింది అంటే అమృత్సర్ పట్టణంలో జరిగింది.
ఈ జలియన్ వాలాబాగ్ అంటే ఈ అమృత్సర్ పట్టణంలో ఏ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టుకు వీళ్ళందరూ సమావేశమయ్యారు? డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు. అప్పటి పంజాబ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు? మైకెల్ ఓ డయ్యర్. అప్పటి సైనికాధికారి ఎవరు? జనరల్ డయ్యర్ అనేటువంటి వ్యక్తి. జనరల్ డయ్యర్ అనేటువంటి వ్యక్తి ఆ పార్కులో, జలియన్ వాలాబాగ్ అనేటువంటి పార్కులో కాల్పులు జరపడం జరిగింది. మందుగుండు అయిపోయేంత వరకు కూడా మొత్తం కాల్చేశారు. దాదాపు 1000 మంది చనిపోయారు అన్నారు ఈ బ్రిటిష్ అధికారులు, బ్రిటిష్ ప్రభుత్వం. కానీ అనఫీషియల్గా భారతదేశం వాళ్ళు 20,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు అని చెప్పడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఈ పంజాబ్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలపైన, అమృత్సర్లో ఉండేటువంటి ప్రజలపైన అనేక రకమైనటువంటి కఠిన ఆంక్షలు విధించడం జరిగింది. ప్రజలు ఎవరు నిరసన తెలపకూడదు అని చెప్పింది. ప్రజలందరినీ కూడా హింసించడం మొదలు పెట్టడం జరిగింది ఈ జనరల్ డయ్యర్ అనేటువంటి వ్యక్తి. ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్కు వ్యతిరేకంగా భారతదేశంలో ఉండేటువంటి జాతీయ నాయకులందరూ కూడా నిరసన తెలియజేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి తనకు అంతకుముందే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి నైట్ హుడ్ అనేటువంటి బిరుదును తిరిగి బ్రిటిష్ వాళ్ళకు అప్పగించడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశాడు. భారతీయులకు న్యాయం జరిగేంత వరకు నాకు ఈ నైట్ హుడ్ బిరుదు మాకు అవసరం లేదు అని తనకిచ్చినటువంటి నైట్ హుడ్ బిరుదును తిరిగి బ్రిటిష్ వాళ్ళకే అప్పగించేశాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది అడిగినటువంటి బిట్ అండి. ఏ ఇన్సిడెంట్కు వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన యొక్క నైట్ హుడ్ బిరుదును తిరిగి ఇచ్చివేశాడు? జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్కు వ్యతిరేకంగా. ఇతనితో పాటు భారతదేశంలోని జాతీయ నాయకులందరూ కూడా ఈ ఇన్సిడెంట్కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడంతో, నిరసన తెలియజేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పేరు హంటర్ కమిటీ, హంటర్ కమిషన్. ఆ కమిషన్ పేరు ఏంటి అంటే హంటర్ కమిషన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ను విచారించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విచారణ కమిటీ ఏంటి? హంటర్ కమిషన్. మనకు ఇంతకుముందు కూడా హంటర్ కమిటీ అనేటువంటిది వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే లార్డ్ రిప్పన్ కాలంలో వస్తుంది. లార్డ్ రిప్పన్ కాలంలో విద్య పైన ఏర్పాటు చేసినటువంటి కమిటీ 1882 సంవత్సరంలో. ఆ కమిటీ హంటర్ కమిటీనే. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 2 ఇన్సిడెంట్, ఒకటేమో విద్యపైన ఏర్పాటు చేసినటువంటి కమిటీ హంటర్ కమిటీ 1882, రెండోదేమో ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్కి వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ హంటర్ కమిషన్. ఎప్పుడు అంటే జలియన్ వాలాబాగ్ ఉదంతా అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని విచారించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ. మరి ఈ కమిటీ ద్వారానైనా భారతీయులకు న్యాయం జరిగిందా అంటే అది లేదు. ఈ కమిటీ అనేటువంటిది అప్పుడు ఉండేటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే ఏంటి? వీళ్ళందరి యొక్క తప్పు లేదు. మైకెల్ ఓ డయ్యర్ది తప్పు లేదు, జనరల్ డయ్యర్ది తప్పు లేదు, భారతీయులదే తప్పు అని చెప్పేసి వీళ్ళిద్దరికీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా నేరం చేయలేదు, తప్పు చేయలేదు అనే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. జలియన్ వాలాబాగ్ పైన ఉదంతం పైన నియమించినటువంటి హంటర్ కమిషన్ అనేటువంటిది. అందుకే హంటర్ కమిషన్ను మహాత్మా గాంధీ ఏమన్నాడు అంటే వైట్ వాష్ అని వర్ణించడం జరిగింది. వైట్ వాష్ అంటే ఏంటి? ఏం లేదు, అక్కడ క్లీన్గా చేసి. అంటే వైట్ వాష్ అంటే మనం క్రికెట్ మ్యాచ్లో కూడా వింటాం. మొత్తం 5 టెస్టులు ఉంటే 5 టెస్టులు కూడా అంటే 5 టెస్టులు లేకపోతే 5 మ్యాచ్లు ఉంటే అన్ని మ్యాచ్లు కూడా గెలిచినటువంటి జట్టు ఓడిపోయినటువంటి జట్టుని ఏం చేసింది అని పిలుస్తాం? వైట్ వాష్ చేసింది అని పిలుస్తాం. అంటే కంప్లీట్గా నాశనం చేసింది. కంప్లీట్గా అక్కడ ఏమీ లేదు. మరక ఉంది అనుకో, దాన్ని క్లీన్ చేస్తే ఏమైనట్టు? వైట్ అయినట్టు, వైట్గా ఉతికేసింది అని అర్థం. అంటే వాళ్ళ మీద పడినటువంటి మరకలన్నిటినీ కూడా ఎవరు చెడిపేశారు? హంటర్ కమిషన్ చెడిపేసింది. అందుకే హంటర్ కమిషన్ ఏమని పిలిచారు? వైట్ వాష్ అన్నాడు. ఎవరు? మహాత్మా గాంధీ. ఈ ఇన్సిడెంట్కు నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తనకిచ్చినటువంటి నైట్ హుడ్ బిరుదును బ్రిటిష్ వారికి అప్పగించేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గురించి చెప్పుకోవాలి. ఒక ఉద్దమ్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఉద్దమ్ సింగ్ అనేటువంటి ఈ వ్యక్తి ఒక సిక్కు.
తన చిన్నప్పుడు జరిగింది జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్. ఆయన చిన్న ఏజ్లో ఉంటాడు. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీనికి ఎప్పటికైనా కూడా మనం ప్రతీకారం తీర్చుకోవాలి అని గట్టిగా అనుకుంటాడు. చిన్నప్పుడే అని అనుకొని పెద్దవాడైన తర్వాత నిజంగానే ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు. కానీ అప్పటికే వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ దొరకలేదు కాబట్టి వాళ్ళని చంపడానికి బ్రిటన్కి వెళ్ళిపోతాడు ఉద్దమ్ సింగ్. బ్రిటన్కి వెళ్ళిపోయి వాళ్ళ కోసము వాళ్ళకు ఎక్కడున్నారా అని మొత్తం కూడా వెతికితే అప్పటికే జనరల్ డయ్యర్ అనేటువంటి వ్యక్తి చనిపోయి ఉంటాడు. జనరల్ డయ్యర్ అనేటువంటి వ్యక్తి అప్పటికే జబ్బు చేసి చనిపోయి ఉంటాడు. ఇంకా ఎవరున్నాడు? మైకేల్ ఓ డయ్యర్ ఉన్నాడు. మైకేల్ ఓ డయ్యర్ను చంపేశాడు ఈ ఉద్దమ్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఏమీ లేదండి, ఉద్దమ్ సింగ్ అనేటువంటి వ్యక్తి తన చిన్నతనంలో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ ఉదంతానికి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్కు ప్రతీకారం తీర్చుకోవడానికి మైకేల్ ఓ డయ్యర్ను చంపేయడం జరిగింది. మైకేల్ ఓ డయ్యర్ను చంపేస్తారు. తర్వాత ఉద్దమ్ సింగ్ని బ్రిటిష్ వాళ్ళు ఉరితీయడం జరిగింది. ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్కు నిరసనగా ఇంతకుముందు రౌలట్ చట్టం అనేటువంటిది చేశారు. రౌలట్ చట్టానికి నిరసనగా ఇప్పుడు జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్కు నిరసనగా ఉద్యమం చెయ్యాలి, ఒక గొప్ప ఉద్యమం స్టార్ట్ చేయాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది అసలు చేయడానికి మెయిన్ రీజన్స్ చూసుకున్నాం. మొదటిది రౌలట్ చట్టాలు, రెండోది జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అనేటువంటిది. ఇంకా నెక్స్ట్ది 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. దీన్నే భారత ప్రభుత్వ చట్టం 1919 అని పిలుస్తాం. భారత ప్రభుత్వ చట్టం 1919, దీన్నే 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. అసలు ఎవరు మాంటెంగ్, ఎవరు చెమ్స్ఫర్డ్, ఎవరు? మాంటెంగ్ ఎవరు అప్పటి భారతదేశ వ్యవహారాల కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు మాంటెంగ్. అప్పటి ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అప్పటి భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఎవరున్నారు ఈ చెమ్స్ఫర్డ్ ఉన్నారు. ఈ మాంటెంగ్ మరియు చెమ్స్ఫర్డ్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు తయారు చేసినటువంటి ఒక చట్టమే, ఒక యాక్టే మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. ఏ ఇయర్ 1919. అసలు ఈ చట్టంలో భారతీయులు వ్యతిరేకించడానికి ఏ అంశాలు ఉన్నాయి 1919 భారత ప్రభుత్వ చట్టం అనేటువంటిది కొత్తగా భారతదేశంలో ఏ మార్పును తీసుకొచ్చింది కొత్తగా భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వం అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టింది. డయార్కీ. ద్వంద్వ ప్రభుత్వం డయార్కీ ఇంగ్లీష్లో డయార్కీ. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది, డయార్కీని ప్రవేశపెట్టింది. ఇంగ్లీష్లో డయార్కీ. ఏంటి డయార్కీ అంటే ప్రభుత్వ శాఖలని ప్రభుత్వంలో ఉండేటువంటి శాఖలు ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, వ్యవసాయ శాఖ, లేకపోతే స్థానిక స్వపరిపాలన శాఖ, ఇవన్నీ ఉంటాయి. లోకల్ గవర్నమెంట్ మొత్తం శాఖలు ఉంటాయి. ఇప్పుడు ఈ శాఖలని 2 కేటగిరీలుగా విడగొట్టింది. 2 కేటగిరీలుగా విడగొట్టి ఒకటేమో రిజర్వ్డ్ అంశాలు, రెండోటువంటి వాటినేమో ట్రాన్స్ఫర్డ్ అంశాలు, ట్రాన్స్ఫర్డ్ శాఖలు అని 2గా విడగొట్టడం జరిగింది. రిజర్వ్డ్ శాఖలు, ట్రాన్స్ఫర్డ్ శాఖలు అని 2గా విడగొట్టింది. ఏంటి రిజర్వ్డ్ అంశాలు, ట్రాన్స్ఫర్డ్ అంశాలు ఏమీ లేదండి. 1919 భారత ప్రభుత్వ చట్టం అనేటువంటిది మొత్తం పరిపాలనలో ఉండేటువంటి శాఖలను 2గా విడగొట్టింది. ఒకటి రిజర్వ్డ్ అంశాలు, రెండోది ట్రాన్స్ఫర్డ్ అంశాలు. ఇలా శాఖలను 2గా విడగొట్టడాన్నే, అధికారాలను 2గా విడగొట్టడాన్నే డయార్కీ అని పిలిచాం, ద్వంద్వ ప్రభుత్వం అని పిలిచాం. అసలు ఈ రిజర్వ్డ్ అంశాలు ఏంటి ఇప్పుడు
అంటే ఆర్థిక శాఖ ఒకటి, దానితో పాటు విదేశాంగ శాఖ ఒకటి, దీనితో పాటు రక్షణ శాఖ. ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయంటే, ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతుల్లో ఉంటాయి. గవర్నర్ అంటే ఇండియన్ గవర్నర్ జనరల్ యొక్క చేతుల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. రిజర్వ్డ్ అంశాలు అంటే ఎవరి దగ్గర రిజర్వ్ చేసుకుని పెట్టుకున్నారు? బ్రిటిష్ వాళ్ళ దగ్గరే అంటి పెట్టుకోవడం జరిగింది. వాటిని రిజర్వ్డ్ అంశాలు అని పిలిచాం. డబ్బు వచ్చేటువంటి అంశాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్డ్ అంశాలు. ట్రాన్స్ఫర్ చేయడం అంటే బదిలీ చేయడం. ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు? భారతీయులకు బదిలీ చేశారు. కొన్ని శాఖలను భారతీయులకు బదిలీ చేయడం. స్థానిక స్వపరిపాలన, వ్యవసాయము, నీటిపారుదల, ఇటువంటి శాఖలన్నీ కూడా ఎవరికి బదిలీ చేశారు అంటే భారతీయులకు బదిలీ చేయడం జరిగింది. అంటే డబ్బొచ్చే శాఖలన్నీ కూడా ఎవరి దగ్గర ఉంచుకున్నారు? బ్రిటిష్ వాళ్ళ దగ్గర. పని ఉండేటువంటి డబ్బు ఉండదు, కానీ వీళ్ళందరూ కూడా ప్రజలకు జవాబుదారిగా ఉండేటువంటి శాఖలేమో భారతీయులకు అప్పగించడం జరిగింది. ఈ ద్వంద్వ ప్రభుత్వానికి నిరసనగా అసలు ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే ప్రావిన్సెస్ అంటే రాష్ట్రాలలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే రాష్ట్రాలలో ఒక్కసారి విందాం. 1919 భారత ప్రభుత్వ చట్టం రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. ప్రావిన్సెస్లో డయార్కీని ప్రవేశపెట్టింది. ద్వంద్వ ప్రభుత్వం అంటే ట్రాన్స్ఫర్డ్ అంశాలు, రిజర్వ్డ్ అంశాలు. ట్రాన్స్ఫర్డ్ అంశాలు అంటే భారతీయుల చేతుల్లో ఉంటాయి. రిజర్వ్డ్ అంశాలు అంటే బ్రిటిషర్స్ చేతుల్లో ఉంటాయి. బ్రిటిషర్స్కి ఇచ్చినటువంటి శాఖలు మాత్రం డబ్బు వచ్చేటువంటి శాఖలు, ప్రజలకు జవాబుదారీ లేనటువంటి శాఖలు. భారతీయులకు అప్పగించినటువంటి శాఖలు మాత్రం ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సినటువంటి ఈ శాఖలన్నీ కూడా భారతీయులకు అప్పగించడం జరిగింది. ఈ రాష్ట్రాలలోని ఈ ద్వంద్వ ప్రభుత్వానికి నిరసనగా ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని తొలగించాలి అని భారతీయులు కోరుకోవడం జరిగింది. భారతీయులు కోరుకున్నారు ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయండి అని. ఇంకా ప్రధానంగా నేను ఏం చెప్తున్నాను అంటే 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో ప్రధానంగా రెండే చెప్తున్నాను. మిగతావన్నీ కూడా మనము గవర్నమెంట్ యాక్ట్స్ ఉన్నాయి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1784 పిట్స్ ఇండియా చట్టం, 1793 చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం, 1861 కౌన్సిల్ చట్టం, 1892 కౌన్సిల్ చట్టం, 1909 మింటో మార్లే సంస్కరణలు, 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, 1927 సైమన్ కమిషన్, 1935 భారత ప్రభుత్వ చట్టం. ఇవన్నీ కూడా మనం చట్టాలు అనేటువంటి దాంట్లో చెప్పుకుందాం. ఇక్కడ కేవలం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే చెప్తున్నాను. 1919 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి మొదటిది రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినటువంటి ద్వంద్వ ప్రభుత్వానికి నిరసనగా. రెండోది ఏంటి? రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు కదా, మరి కేంద్రంలో ఏం ప్రవేశపెట్టారు అంటే కేంద్రంలో వీళ్ళు ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. అంటే రెండు సభలు ఉంటాయి. కేంద్రంలో ఏం ప్రవేశపెట్టారు అంటే ద్విసభ, టూ సభా సిస్టమ్. ఏంటి ద్విసభ అంటే? టూ సభా సిస్టమ్ అండి. ఏముంటాయి ద్విసభ అంటే? ఎగువ సభ, దిగువ సభ. ఎగువ సభ, దిగువ సభ. లెజిస్లేటివ్ కౌన్సిల్ దిగువ సభ. లెజిస్లేటివ్ కౌన్సిల్ దిగువ సభ. దిగువ సభ కాదండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటిది ఎగువ సభ. కౌన్సిల్ అనేటువంటిది ఎగువ సభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటిది దిగువ సభ. మనం కూడా చూడండి, రాష్ట్రాల్లో రెండు సభలు ఉంటాయి. అసెంబ్లీ అంటే ఏంటిది? శాసనసభ అంటే ఏంటి? ఎమ్మెల్యేలు. శాసన మండలి కౌన్సిల్ అంటే ఏంటి? ఎమ్మెల్సీలు. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రాల్లో ఎగువ సభ అంటే ఏంటి? మండలి, శాసన మండలి. దిగువ సభ అంటే ఏంటి? శాసనసభ. అదేవిధంగా ఇక్కడ చూడండి, కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. ఎగువ సభ, దిగువ సభ. ఎగువ సభ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎగువ సభ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్, దిగువ సభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ.
ఈ వీటికు అంటే ఈ మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో ఉండేటువంటి ఈ అంశాలకు వ్యతిరేకంగా ఈ అంశాలు మాకు అవసరం లేదు, కొత్తగా మాకు స్వపరిపాలన అనేటువంటిది ఇవ్వండి, మీరు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు, మాకు స్వపరిపాలన అనేటువంటిది మీరు ఇస్తామన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత భారతీయులకు స్వపరిపాలన ఇస్తాము అని చెప్పారు. ఆ స్వపరిపాలన అనేటువంటిది లేదు, అందుకని మేము మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు వ్యతిరేకిస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఈ సంస్కరణలకు నిరసనగా, ఈ రిఫార్మ్స్కు నిరసనగా కూడా ఉద్యమాలు చెయ్యాలి అని భావించడం జరిగింది. ఇంకా లాస్ట్ రీజన్ ఏంటి అంటే ఖిలాఫత్ ఉద్యమం అనేటువంటిది. ఖిలాఫత్ ఉద్యమం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక్కసారి విందాం, స్టోరీ లాగా విందాం. ఖిలాఫత్ ఉద్యమం 1920 ఖిలాఫత్ మూమెంట్ అండి, ఇంగ్లీష్లో అయితే ఖిలాఫత్ మూమెంట్. ఏంటి అంటే ఒకసారి స్టోరీ లాగా విందాం. ఇక్కడ మనం పెద్దగా రాసుకోవడానికి ఏమీ ఉండదు. మొదటి ప్రపంచ యుద్ధంలో 2 కూటములు పాల్గొన్నాయి అని చెప్పాను. ఫస్ట్ వరల్డ్ వార్ అనేటువంటిది 1914 నుంచి 1918 మధ్య జరిగింది. ఫస్ట్ వరల్డ్ వార్ అనేటువంటిది 1914 నుంచి 1918 మధ్య జరిగింది. ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో 2 కూటములు పాల్గొన్నాయి. 2 కూటముల్లో మిత్రరాజ్యాలు, అక్షరాజ్యాలు అని 2 కూటములు పాల్గొన్నాయి. మిత్రరాజ్యాలు అంటే బ్రిటను, ఫ్రాన్స్, రష్యా. అక్షరాజ్యాలు అంటే జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, హంగేరీ లాంటి దేశాలు. ఈ 2 కూటముల మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో మిత్రరాజ్యాలు గెలుపొందాయి. బ్రిటను, ఫ్రాన్స్, రష్యా కూటమి గెలుపొందింది, అక్షరాజ్యాలు ఓడిపోయాయి. ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో టర్కీ అనేటువంటిది ఎవరి తరపున యుద్ధంలో పాల్గొంది అంటే జర్మనీ తరపున యుద్ధంలో పాల్గొంది. జర్మనీ కూటమిలో భాగంగా ఉంది టర్కీ. టర్కీ యొక్క సుల్తాను అంటే టర్కీ సుల్తాన్కే ఏమని అంటే టర్కీ సుల్తాన్కి అప్పట్లో ఏమని బిరుదుండేది అంటే ఖలీఫా అనేటువంటి ఈ పదవి ఉండేది. ఖలీఫా అనేటువంటి పదవి. ఖలీఫా అని ఎవరిని పిలిచేవాళ్ళు అంటే టర్కీ సుల్తానును పిలిచేవాళ్ళు. ఖలీఫా అని ఎవరిని పిలిచేవాళ్ళు? టర్కీ సుల్తాన్ను పిలిచేవాళ్ళు. ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యం అని దేన్ని పిలిచేవాళ్ళు అంటే టర్కీ రాజ్యాన్ని పిలిచారు. ఒట్టోమన్ సామ్రాజ్యం అని దేన్ని పిలిచేవాళ్ళు అంటే టర్కీని పిలిచేవాళ్ళు. అసలు ఖలీఫా అనేటువంటి పదవి టర్కీ సుల్తాన్కు ఉంది అని చెప్పుకున్నాం. ఖలీఫా అంటే ఏంటి అంటే ఈ భూమిపైన కింగ్, ఈ భూమిపైన ముస్లింలందరికీ కూడా ప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తే ఖలీఫా. అల్లా అనేటువంటి వ్యక్తి ముస్లింలందరికీ దేవుడు. అల్లా తరపున భూమిపైన ముస్లింలందరికీ ప్రతినిధిగా ఎవరుంటారు అంటే ఖలీఫా ఉంటాడు. ఖలీఫా అనేటువంటిది ఎవరికి ఉండేది అంటే ఖలీఫా అనేటువంటి ఈ బిరుదు ఎవరికి ఉండేది అంటే టర్కీ రాజుకుండేది. ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓడిపోయిందో బ్రిటన్ అనేటువంటిది ఈ టర్కీ రాజుకుండేటువంటి ఖలీఫా అనేటువంటి బిరుదును రద్దు చేసింది. ఖలీఫా అనేటువంటి బిరుదును రద్దు చేసింది. రాజును అవమానించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ టర్కీ రాజుకుండేటువంటి ఖలీఫా అనేటువంటి పదవిని రద్దు చేయడంతో ఈ ఖలీఫా అనేటువంటి బిరుదును మళ్ళీ తిరిగి పునరుద్ధరించండి అని జరిగినటువంటి ఉద్యమం పేరే ఖిలాఫత్ ఉద్యమం. టర్కీ రాజుకుండేటువంటి ఖలీఫా అనేటువంటి బిరుదును తిరిగి పునరుద్ధరించమని చేసినటువంటి ఉద్యమమే ఖిలాఫత్ ఉద్యమం. భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఆలీ సోదరులు షౌకత్ అలీ, మహమ్మద్ అలీ అనేటువంటి వాళ్ళు. షౌకత్ అలీ, మహమ్మద్ అలీ అనేటువంటి వాళ్ళు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. ఈ ఉద్యమానికి మొదట్లో నాయకత్వం వహించారు. తర్వాత ఈ ఉద్యమానికి
మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి నాయకత్వం వహించడం జరిగింది. తర్వాత ఈ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు అంటే మహాత్మా గాంధీ నాయకత్వం వహించడం జరిగింది. హిందూ ముస్లింల యొక్క ఐక్యతకు ఈ ఉద్యమం అనేటువంటిది దోహదపడుతుంది అనేటువంటి కారణంతో మహాత్మా గాంధీ ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించి టర్కీ రాజుకు ఖలీఫా అనేటువంటి బిరుదును తిరిగి పునరుద్ధరించండి అనేటువంటి ఉద్యమం చేయడం జరిగింది. ఇలా ఇవన్నీ కారణాలతోటి ఇంకా భారతదేశంలో ఒక గొప్ప ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇంకా ఈ రౌలట్ చట్టం అనేటువంటిది చేశారు. మనం ఎన్ని నిరసనలు తెలియజేసినా రౌలట్ చట్టాన్ని ఉపసంహరించుకోవట్లేదు. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ వల్ల భారతీయులం నష్టపోయాము. ఈ మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ వల్ల నష్టపోయాము. ఈ ఖిలాఫత్ అంటే ముస్లింలందరికీ కూడా అవమానం జరిగినట్టే. ఖలీఫా అనేటువంటి బిరుదును రద్దు చేస్తే ఇంకా వీటన్నిటికీ నిరసనగా ఒక గొప్ప ఉద్యమం చెయ్యాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. అలా చేసినటువంటి ఉద్యమం పేరే సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటువంటిది. అలా చేయాలి అని నిర్ణయించుకొని చేసినటువంటి ఉద్యమమే సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఇప్పుడు మనం సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది ఎలా జరిగింది అనేటువంటిది చూసుకుందాం. సహాయ నిరాకరణ ఉద్యమం ఏ కారణాలు అంటే సహాయ నిరాకరణ ఉద్యమం జరగడానికి ప్రధాన రీజన్స్ ఏంటి అంటే ఏం చెప్పాలి? రౌలట్ చట్టం, ఖిలాఫత్ ఉద్యమం, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. వీటికి నిరసనగా ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1920 ఆగస్టు 1వ తేదీన స్టార్ట్ అయింది. 1920 ఆగస్టు 1వ తేదీన స్టార్ట్ అయింది సహాయ నిరాకరణ ఉద్యమం. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పుకుందాం. మీకు ఇంతకుముందు ఖిలాఫత్ ఉద్యమం అనేటువంటిది చెప్పినప్పుడు టర్కీ రాజుకు ఖలీఫా అనేటువంటి బిరుదు ఉండేది అని చెప్పాను కదా. ఇప్పుడు ముస్తఫా కెమల్ పాషా అనేటువంటి వ్యక్తి, ముస్తఫా కెమల్ పాషా అనేటువంటి వ్యక్తి 1924వ సంవత్సరంలో ముస్తఫా కెమల్ పాషా అనేటువంటి వ్యక్తి 1924వ సంవత్సరంలో టర్కీ దేశానికి అధ్యక్షుడు అవుతాడు. అంటే అంతకు ముందు వరకు రాజులు పరిపాలిస్తారు టర్కీకి. ప్రజలు ఎన్నుకున్నటువంటి నేతగా లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ముస్తఫా కెమల్ పాషా. ఏ సంవత్సరం అంటే 1924వ సంవత్సరం. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకుముందు టర్కీ రాజుకుండేటువంటి ఖలీఫా అనేటువంటి బిరుదును రద్దు చేశాడు. దీంతో ఖిలాఫత్ ఉద్యమం అనేటువంటిది ఆగిపోయింది. ఎందుకని? టర్కీ దేశానికి అధ్యక్షుడు, ప్రజలు ఎన్నుకున్నటువంటి అధ్యక్షుడు అఫీషియల్గా రద్దు చేశాడు కాబట్టి ఇంకా ముస్లింలు ఎవరు కూడా ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని చేయలేదు. ఇది ఒక పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. టర్కీకి గొప్ప సేవలు చేసినటువంటి వ్యక్తి ముస్తఫా కెమల్ పాషా. ఖలీఫా అనేటువంటి పదవిని అఫీషియల్గా రద్దు చేశాడు ముస్తఫా కెమల్ పాషా. ఇప్పుడు చూద్దాం సహాయ నిరాకరణోద్యమం అనేటువంటిది ఎలా జరిగింది. ఒక గొప్ప ఉద్యమం చేయాలి అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సమావేశం, ఐఎన్సి యొక్క సమావేశం అనేటువంటిది 1920వ సంవత్సరంలో, ప్రతి సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరుగుతుంటాయి. 1920 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఎక్కడ జరిగింది అంటే నాగపూర్లో జరిగింది. 1920 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నాగపూర్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి విజయ రాఘవాచారి. దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే విజయ రాఘవాచారి. 1920 ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి విజయ రాఘవాచారి అనేటువంటి వ్యక్తి నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలోనే మహాత్మా గాంధీ నేతృత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం చెయ్యాలి అని తీర్మానించడం జరిగింది. ఎగ్జామ్లో ఎప్పుడు అడిగేటువంటి బిట్ ఏంటి అంటే సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానం ఏ సమావేశంలో ఆమోదించబడింది? నాగపూర్ సమావేశంలో. ఏ సంవత్సరం? 1920. ఎవరి అధ్యక్షతన జరిగింది అంటే విజయ రాఘవాచారి అధ్యక్షతన జరిగింది. ఇంకా ఎవరి నాయకత్వంలో జరిగింది అంటే మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగింది. అసలు ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి అంటే సహాయ నిరాకరణోద్యమం అనేటువంటిది ఎలా జరిగింది అంటే
సహాయ నిరాకరణోద్యమం అనేటువంటిది ఎలా జరిగింది అంటే, అసలు నాన్ కోఆపరేషన్ అంటే బ్రిటిష్ వాళ్ళకి భారతీయులు అనేటువంటి వాళ్ళు సహాయం చేయకూడదు, బ్రిటిష్ వాళ్ళకి పరిపాలనలో భారతీయులు అనేటువంటి వాళ్ళు సహాయం చేయకూడదు, వాళ్ళకి సహాయ నిరాకరణ చేయాలి, నాన్ కోఆపరేషన్ చేయాలి, వాళ్ళకి కోఆపరేట్ చేయకూడదు అని చేసినటువంటి ఉద్యమం. ఈ ఉద్యమం సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు అంటే, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంటే, 1920 ఆగస్టు 1వ తేదీన తిలక్ మరణించడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ మరణించాడు. మరణించిన వెంటనే తిలక్ స్వరాజ్ నిధి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి, తిలక్ స్వరాజ్ నిధి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి, ఈ తిలక్ స్వరాజ్ నిధికి 1 కోటి రూపాయలు ప్రజల నుంచి విరాళాలు సేకరించాలి. ఉద్యమాలు, జాతీయోద్యమాలు నిర్వహించడానికి 1 కోటి రూపాయలు విరాళాలు సేకరించాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. 6 నెలల లోపే వీళ్ళు 1 కోటి కంటే ఎక్కువ రూపాయలు విరాళాల రూపంలో సేకరించడం జరిగింది. తిలక్ స్వరాజ్ నిధికి డబ్బులు సేకరించారు. దీనితో పాటు విదేశాల నుంచి అంటే బ్రిటన్ నుంచి భారత్కు దిగుమతి అయ్యేటువంటి, ఇంపోర్ట్ అయ్యేటువంటి విదేశీ వస్తువులన్నిటినీ బహిష్కరించాలి, విదేశీ వస్తువులన్నిటినీ బహిష్కరించాలి, విదేశీ వస్త్రాలన్నిటినీ బహిష్కరించాలి అని నిర్ణయించుకొని అక్కడి నుంచి వచ్చేటువంటి వస్త్రాలన్నిటినీ కూడా తగులబెట్టడం జరిగింది. బజార్లో వేసి తగులబెట్టడం జరిగింది. అందుకని తగులబెట్టిన తర్వాత వీళ్ళే సొంతంగా బట్టలు నేసుకోవడానికి, సొంతంగా వస్త్రాలు నేసుకోవడానికి వీళ్ళందరికీ కూడా చరకాలు అంటే ప్రజలకి చరకాలు, రాట్నాలు పంచడం జరిగింది. అలా రాట్నాలు పంచి వాళ్ళ యొక్క బట్టలు అంటే స్వదేశీ వస్తువులను ప్రోత్సహించారు, స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించారు. స్వదేశీ వస్త్రాలు నేసుకోవడానికి ప్రజలందరికీ కూడా రాట్నాలు కూడా పంపిణీ చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే తిలక్ స్వరాజ్ నిధికి 1 కోటి రూపాయల కంటే ఎక్కువ నిధులు సేకరించడం జరిగింది. విదేశీ వస్త్రాలను తగులబెట్టారు, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించారు, స్వదేశంలో ఉండేటువంటి ప్రజలు తమ యొక్క బట్టలు తామే నేర్చుకోవడానికి వీలుగా రాట్నాలు కూడా అంటే చరకాలు కూడా, రాట్నాలు కూడా వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనితో పాటు ప్రభుత్వ కార్యాలయాలను బహిష్కరించారు. అంటే అప్పటి వరకు ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తమ యొక్క ఉద్యోగాలకు రాజీనామా చేయడం జరిగింది. న్యాయ సంస్థ అంటే న్యాయవాదులుగా పనిచేస్తున్న వాళ్ళు తమ యొక్క ఉద్యోగాలే అంటే తమ యొక్క వృత్తిని వదిలేయడం జరిగింది. అప్పటి వరకు లాయర్లుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా తమ యొక్క వృత్తిని వదిలేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క ఉద్యోగాలు రాజీనామా చేశారు. అదేవిధంగా శాసనసభల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే అప్పట్లో ఉండేటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా, శాసనసభ్యులందరూ కూడా తమ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదిలేసుకొని ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంటే మనం విదేశస్తులతో అధికారాన్ని పంచుకోవడం ఏంటి, విదేశస్తుల యొక్క కార్యాలయాల్లో మనం పనిచేయడం ఏంటి అని వాటన్నిటికీ కూడా రిజైన్ చేసి స్వచ్ఛందంగా ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. దీనితో పాటు స్వదేశ అంటే విదేశీయులు స్థాపించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో చదవకూడదు, ఆ ఇన్స్టిట్యూట్స్ అన్నిటినీ కూడా బహిష్కరించడం జరిగింది. ఈ స్టూడెంట్స్ ఎవరు కూడా విదేశీయులు స్థాపించినటువంటి ఈ ఇన్స్టిట్యూట్స్లో చదవకూడదు అని బహిష్కరిస్తే, ఈ బహిష్కరించినటువంటి విద్యార్థులకు చదువు చెప్పడం కోసం అప్పట్లో చాలామంది, చాలా విశ్వవిద్యాలయాలు, చాలా యూనివర్సిటీస్, చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటివి స్థాపించడం జరిగింది. చాలా ఇన్స్టిట్యూట్స్ అనేటువంటివి స్థాపించడం జరిగింది. ఇలా ప్రభుత్వ కార్యాలయాలను బహిష్కరించారు, తాము చేస్తున్నటువంటి వృత్తులను వదిలేశారు, విదేశీ వస్త్రాలను బహిష్కరించారు, అదేవిధంగా విదేశీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ను బహిష్కరించడం జరిగింది. అదేవిధంగా బ్రిటిషర్స్కి అసలు వర్క్లో కోఆపరేట్ చేయట్లేదు. ఇలా ఈ కార్యక్రమాలు అనేటువంటివి శాంతియుతంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో జరుగుతూ ఉంటాయి. మహాత్మా గాంధీ నేతృత్వంలో ఇలా ఉద్యమాలు అనేటువంటివి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఇటువంటి సమయంలో 1922 ఫిబ్రవరి 5వ తేదీన 1922 ఫిబ్రవరి 5వ తేదీన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ అనేటువంటి జిల్లాలో, యూపీలోని గోరఖ్పూర్ అనేటువంటి జిల్లాలో చౌరీ చౌరా అనేటువంటి ప్లేస్లో శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నటువంటి ఈ ఉద్యమకారుల పైన పోలీసులు అనేటువంటి వాళ్ళు కాల్పులు జరపడంతో
కొంతమంది ఉద్యమకారులు మరణించడం జరిగింది. దీనితో కోపం వచ్చినటువంటి ఈ ఉద్యమకారులు అక్కడ ఉండేటువంటి పోలీస్ స్టేషన్ను తగులబెట్టడం జరిగింది. దాదాపు 22 మంది పోలీసులు మరణించడం జరిగింది. మళ్ళీ ఇది ఎప్పుడు అడిగేటువంటి బిట్టు, ఇదొక్కటి మళ్ళీ జాగ్రత్తగా చూసుకుందాం. చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఏ రోజున జరిగింది అంటారు? 1922 ఫిబ్రవరి 5. ఈ డేట్ ఎప్పుడు అడిగేటువంటి బిట్ అండి. సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది ఏ ఇన్సిడెంట్ వల్ల ఆగిపోయింది అంటాడు? చౌరీ చౌరా అనేటువంటి ఇన్సిడెంట్ వల్ల. అసలు ఏం జరిగింది చౌరీ చౌరా అనేటువంటి ప్లేస్లో అంటే 1922 ఫిబ్రవరి 5వ తేదీన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ చౌరా అనేటువంటి ప్లేస్లో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి ఉద్యమకారుల పైన పోలీసులు కాల్పులు జరపడంతో కొంతమంది ఉద్యమకారులు మరణించడం జరిగింది. దీనికి నిరసనగా, అంటే దీనితో కోపం వచ్చినటువంటి ఉద్యమకారులు ఆ పోలీస్ స్టేషన్ని, చౌరీ చౌరాలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ని తగులబెట్టడం జరిగింది, కాల్చేయడం జరిగింది. దీనితోటి 22 మంది పోలీసులు మరణించడం జరిగింది. దీనితో మహాత్మా గాంధీ ఆ సమయంలో బార్డోలి, గుజరాత్లో ఉంటాడు. ఈ ఇన్సిడెంట్ తెలియగానే మనం ఉద్యమం అనేటువంటిది శాంతియుతంగా చేయాలి అనుకున్నాం. సత్యము, అహింస, సత్యాగ్రహం అనేటువంటివి మనకు 3 కార్యక్రమాలు. కానీ మీరు అహింసను వదిలేసి హింసాయుత కార్యక్రమాలకు పాల్గొన్నారు అంటే ఇంకా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు ఉద్యమాలు చేసేటువంటి మెచ్యూరిటీ రాలేదు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏవైనా కూడా అణచివేత కార్యక్రమాలు గట్టిగా చేస్తే వీళ్ళు తట్టుకోలేరు, ఉద్యమాలు చేసేటువంటి మెచ్యూరిటీ రాలేదు అన్న కారణం చూపి ఇంకా వీళ్ళకి ఇంకా కొంత సమయం కావాలి, ఉద్యమాలు చేసేటువంటి సమయం ఇంకా, అంటే ఉద్యమాలు చేసేటువంటి మెచ్యూరిటీ రాలేదు, వీళ్ళు ఉద్యమాలు చేయాలి అంటే ఇంకా కొంచెం వీళ్ళకి సమయం కావాలి అన్న కారణంతో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటి దాన్ని ఆపేస్తున్నాము అని ప్రకటించడం జరిగింది. ఇలా మహాత్మా గాంధీ ఏ రోజున ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేస్తున్నాను అని ప్రకటించాడు అంటే, సహాయ నిరాకరణోద్యమం అనేటువంటి దాన్ని ఏ రోజున నిలిపేశారు అంటే 1922 ఫిబ్రవరి 12వ తేదీన మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి ఆపేయడం జరిగింది. 1922 ఫిబ్రవరి 12వ తేదీన ఈ సహాయ నిరాకరణోద్యమం అనేటువంటి దాన్ని ఆపేయడం జరిగింది. ఇలా ఆపేస్తున్నాము అనేటువంటి ప్రకటన బార్డోలి, అంటే గుజరాత్ రాష్ట్రంలోని బార్డోలి నుంచి చేశారు కాబట్టి దీనిని బార్డోలి తీర్మానం అని పిలవడం జరుగుతుంది. ఈ ఉద్యమం అనేటువంటిది చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి సమయంలో ప్రజలందరూ కూడా ఈ ఉద్యమం చేసి ఇంకా భారతదేశానికి స్వతంత్రం వస్తుంది అనుకుంటున్నటువంటి ఈ సమయంలో, ప్రజలందరూ ఎక్కువ మొత్తంలో ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ఈ సమయంలో మహాత్మా గాంధీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని, సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపేస్తున్నాము అని ప్రకటించినటువంటి ఈ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించడం జరిగింది. చాలామంది నాయకులు వ్యతిరేకించారు. సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా వ్యతిరేకించి ఒక పెద్ద, అంటే ఉద్యమం అనేటువంటిది చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఈ నిర్ణయం, అంటే ఉద్యమాన్ని నిలిపేస్తున్నాము అని తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఉవ్వెత్తున, అంటే చాలా ఎత్తుగా ఎగిసిపడుతున్నటువంటి మంటలపైన ఒక చల్లటి నీళ్లు చల్లాడు, ప్రజలందరి యొక్క ఆశలపైన చల్లటి నీళ్లు చల్లాడు మహాత్మా గాంధీ అని విమర్శించాడు సుభాష్ చంద్రబోస్. ఎందుకని అంటే సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి అప్పటికే ఒక మంచి పొజిషన్లో ఐసీఎస్కు సెలెక్ట్ అయింటాడు, ఇండియన్ సివిల్ సర్వీస్కు సెలెక్ట్ అయింటాడు, కలెక్టర్గా సెలెక్ట్ అయింటాడు 1919వ సంవత్సరంలో. 1920 నాటికి అతను లండన్లో ట్రైనింగ్లో ఉంటాడు, ఐసీఎస్ ట్రైనింగ్లో ఉంటాడు. ఎప్పుడైతే సహాయ నిరాకరణోద్యమం జరుగుతుంది అని, అంటే సహాయ నిరాకరణోద్యమం ప్రకటించబడిందో అప్పుడు ఆయన తన యొక్క ఐసీఎస్ పదవికి రిజైన్ చేసి ఈ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. పాల్గొని తన యొక్క మొత్తం సర్వశక్తుల్ని కూడా ఉద్యమంలో ధారపోశాడు. అటువంటి సమయంలో మహాత్మా గాంధీ ఉద్యమాన్ని నిలిపేస్తున్నాను అని ప్రకటించడంతో మహాత్మా గాంధీని వ్యతిరేకించాడు సుభాష్ చంద్రబోస్. ఇతనితో పాటు జవహర్లాల్ నెహ్రూ కూడా వ్యతిరేకించాడు, చిత్తరంజన్ దాసు, మోతిలాల్ నెహ్రూ, చాలామంది మహాత్మా గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ మహాత్మా గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవించి
ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని ఇంతటితో నిలిపివేయడం జరిగింది. ఇది భారతదేశంలో జరిగినటువంటి సహాయ నిరాకరణోద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920 ఆగస్టు 1 నుంచి 1922 ఫిబ్రవరి 12 మధ్యలో జరిగింది. ఇది సహాయ నిరాకరణోద్యమం. ఈ సహాయ నిరాకరణోద్యమం దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటివి రౌలట్ చట్టం ఒకటి, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంటు, 1919 మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, ఖిలాఫత్ ఉద్యమం, చౌరీ చౌరా ఇన్సిడెంట్. దీనితో పాటు మహాత్మా గాంధీ గురించి, ఆయన ఏ రైల్వే స్టేషన్లో దించబడ్డాడు, పీటర్ మ్యారిచ్బర్గ్, ఆయన దక్షిణాఫ్రికాలో నివాసం ఉన్నటువంటి ఇంటి పేరు టాల్స్టాయ్ ఫామ్, ఆయన సౌత్ ఆఫ్రికాలో నడిపినటువంటి పేపర్ పేరు ఇండియన్ ఒపీనియన్, ఎవరి కోరిక మేరకు ఇండియాకు వచ్చాడు, గోపాలకృష్ణ గోఖలే కోరిక మేరకు, ఇతని యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే, ఏ రోజున భారతదేశానికి వచ్చాడు మహాత్మా గాంధీ, 1915 జనవరి 9ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ప్రవాసీ భారతీయ దివస్ లాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎన్ఆర్ఐ డే, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మహాత్మా గాంధీ ఉద్యమాలు ఏ ఉద్యమాలతో ప్రారంభమయ్యాయి? రైతు ఉద్యమాలతో ప్రారంభమయ్యాయి. భారతదేశంలో మహాత్మా గాంధీ చేసిన మొట్టమొదటి ఉద్యమం చంపారణ్ సత్యాగ్రహం 1917, రెండో ఉద్యమం ఖేదా ఉద్యమం 1918, మూడో ఉద్యమం అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం 1918. మహాత్మా గాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి మొట్టమొదటి ఉద్యమం అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం. సబర్మతి ఆశ్రమాన్ని ఏ సంవత్సరం స్థాపించాడు? 1916వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 1916వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఏ రోజున జన్మించాడు? 1869 అక్టోబర్ 2, 1869 అక్టోబర్ 2. ఎక్కడ జన్మించాడు? గుజరాత్లోని పోర్బందర్ అనేటువంటి ప్లేస్లో జన్మించాడు. ఇతని యొక్క తల్లి పేరు పుత్లీబాయ్, తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ. తల్లి పేరు పుత్లీబాయ్. ఇతడి యొక్క భార్య పేరు కస్తూరిబా గాంధీ. కస్తూరిబాయి అనేటువంటిది. ఇతను 1893వ సంవత్సరంలో అబ్దుల్లా అనేటువంటి కంపెనీకి లీగల్ అడ్వైజర్గా పనిచేయడానికి సౌత్ ఆఫ్రికాకు వెళ్ళడం జరిగింది. అక్కడ జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. తెల్ల జాతి వాళ్ళు నల్ల జాతి వాళ్ళపై చూపించేటువంటి జాతి వివక్షతను ఏమని పిలిచారు అంటే అపార్థైడ్ అని పిలవడం జరుగుతుంది. ఇది సహాయ నిరాకరణోద్యమం గురించి, మహాత్మా గాంధీ చేసినటువంటి మొట్టమొదటి ఉద్యమం గురించి. తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటివి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.